16 వచనం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. స్తోత్రం. ఒకసారి ప్రభు మనస్సు అన్న అందరూ ప్రభు మనస్సు చెప్పట్లేదు, అందరూ చెప్తాం ఒకసారి ప్రభు మనస్సు అన్నారు. అందరూ చెప్తే ఇంటి దగ్గర ఎవరైనా ఉండిపోతే తను వచ్చేసిలా చెప్పండి. ఓకే, చెప్పండి ఒకసారి. ప్రభు మనస్సు అనే మాటలు ఎలా చెప్పాలంటే పరిగెత్తిరా విశ్వాసం అని చెప్పాలి. ఓకే, చెప్పండి ఒకసారి. ఈ రాత్రి వినండి, అది 9 గంటల వరకే. నేను సాధారణంగా నా ప్రసంగం 3 గంటలు ఉంటుంది. ఈ లోపల వినేవాళ్ళు 3 గంటలు పోతుంది. నిజంగానే ఆదివారం 12 మొదలు పెడితే మధ్యాహ్నం 3 అయిపోతుంది. నా బాధపడలేక ఒక ఆయన అనేవాడు, ఇప్పుడు లేడు ఆయన చర్చిలో, ఆయన అనేవాడు పాస్టర్ గారు క్యారెట్ తెచ్చేసుకున్నారా అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. ఇంక నాతో చెప్పలేక పాస్టర్ గారితో చెప్పేవారు. పాస్టర్ గారు ఇలాగా చర్చిలో ఇది స్టేజ్ కదా, ఇలాగే వెనక గది ఉండేది. ఆవిడ మా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలేసేది, చిన్నపిల్లలకి ఆకలేస్తారు కదా, వాళ్ళ అమ్మని ఇలాగే ఈవిడ లేచి వెళ్ళేదన్నమాట గదిలో. అప్పుడు నాకు అర్థమైంది, ఈ రోజు నాకు మూడిందే. స్తోత్రం. అలాగైతే మొత్తానికి నేను నా సమయాన్ని అలవాటు చేసుకున్నాను అనమాట. టీవీలో వాకింగ్ చెప్పేవాడిని ఐదు చెప్పినట్టు. ఇక్కడ 3 గంటలు ప్రసంగం చేసి అక్కడికి వెళ్ళి నిలబడిచేసి మాట్లాడతాం. ఎందుకనంటే ఎదురుగా ప్రజలు ఉండరు, కెమెరా ఒకటే ఉంటుంది. మనం ఎంత మాట్లాడదామన్నా 3 గంటల ప్రసంగం 20 నిమిషాలు కూడా చెప్పేవాడు కాదు. అక్కడ వాళ్ళు అనేవారు ఇంకొక 5 నిమిషాలు చెప్పడం పాస్టర్ గారు, తర్వాత పాట కలిపేస్తామని. అలా చిన్న ప్రసంగాలు నేర్చుకున్నాను. స్తోత్రం. చెప్పండి సార్. అయితే దగ్గరలో మన దగ్గరలో పాస్టర్ గారు ఆన్లైన్ పేరు పిలిచారండి నన్ను. వాళ్ళు 1 గంట వరకే చేస్తారట. ఆన్లైన్ అనగానే నేను అనుకున్నాను తెల్లవారు 5 గంటల వరకు ఉంటుంది. మోహన్ రాయ్ గారు అలాగే చేసుకోడు, రాయ్ గారు కూడా అలాగే కదా. స్తోత్రం. అయితే ఆయన ముందు చెప్పాలి కదా, అలాగని నాకు చెప్పలేదు. నేను సరిగ్గా వాకింగ్ మొదలెట్టిన తర్వాత సీట్ రాసి ఎక్కడ ఇక్కడ అయ్యగారు త్వరగా ముగించి పొద్దున్నే పనికి వెళ్ళాలి. నాకు ఎలా ఉంటుందంటే ముందు చెప్పి పెడితే అది వేరే ఉంటుంది. అక్కడ సీట్ ఎక్కగానే ఇంకా రెచ్చిపోయాను. నేను మొదలెట్టిన తర్వాత రాకమంటే అదొక ఇదనమాట. నా ఇగో అయ్యి 1 గంట కాదు, 2 కాదు, 3 అయిపోయింది రోజు. ఇంకా ఆయన అదే మొదటిసారి, ఇంకా అదే ఆఖరిసారి. దానిలో కనబడితే ప్రైజ్లో చెప్తారు కానీ ఎప్పుడు పిల్లలు స్తోత్రం. ఇలాంటి ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధించగలిగిన వాడు ఎవరు? సాధారణంగా దేవుని మాట మనం వినాలా, దేవునికి మనం చెప్పాలి? ఎవరి దేవుని మాట మనం వినాలా, దేవునికే మనం చెప్పాలి? దేవుడే మన మాట వినాలా? చెప్పాలి ఒకసారి చెప్పండి. సాధారణంగా సిస్టర్స్ అమ్మలో అక్కలు అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా యాక్టివ్గా వాళ్ళు తయారు చేశారు. ఓకే బ్రదర్ చెప్పాలి, దేవుని మాట మనం వినాలా, మన మాట దేవుడు వినాలా? చెప్పాలి ఒకసారి గట్టిగా. మనం వింటున్నామా? వినండి, ప్రభు మనస్సు కనుక మనకు తెలిస్తేనండి ఆయనకే మనం సలహా ఇవ్వచ్చంట. స్తోత్రం. ఎవరికి? ప్రభువుకే సలహా ఇచ్చే స్థాయి ప్రభు మనకి ఇస్తారు. సాధారణంగా మనకు ఎవరైనా సలహా ఇచ్చారు అనుకోండి, అలా చేస్తామా చేయమా చెప్పాలి? చేస్తారా? సాధారణంగా 90% మంది ఎవరి సలహా తీసుకోలేదు. మరి బాబు పిల్లలు ఉంటారు, కన్నబిడ్డలే, నాయన ఇలా వెళ్ళిపోతాం, అది మంచిది కాదు, ఇలా చేయి అని అంటే నా ఇష్టం అంటారు పిల్లలు. కన్నబిడ్డలే మనం చెప్పిన మాట వినరు. కానీ ప్రభువు సాధారణంగా ఆయన చెప్పినట్టు మనం వినాలి, కానీ మనం చెప్పినట్టు ఆయన వినేది కాదు. దేవుడు అంటే మనిషే మన మాట వినరు, మనిషే మన సలహా తీసుకోరు. ప్రభువు ఎలాగ వింటాడు? కానీ ఆయన మనస్సు మనకు తెలిస్తే ఆయనకు మనము సలహా ఇచ్చే స్థితి ప్రభు మనకి ఇస్తారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మనస్సు కనబడుతుందా? కనబడదు అన్న వాళ్ళు అలాగుండండి. కనబడుతుందా? కనబడదా?
అర్థమవుతుందా? ఓకే, నేను కనబడుతుందా అంటున్నాను. మనసు బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. మరి లోపల ఉన్నది కనబడుతుందా? కనబడదా? అందరూ చెప్పాలి. అందరూ ఒకటే ఊపుతున్నారు. సిలువలాగా ఊపొద్దు, ఒకటే మైనస్ ప్లస్. ఓకే, కానీ బైబిల్ అంటది మనసు కనబడుతుంది అంట. స్తోత్రం. కనబడుతుంది. ఎలాగనంటే ఇప్పుడు ఎందుకు అలాగున్నాం అని అన్నారు అనుకోండి, ఏం బాగాలేదు? ముఖం బాగాలేదు అంటారు ఎవరైనా? ఏం బాగాలేదు? మనసు బాగోకపోతే ఎక్కడ కనబడుతుంది? ముఖంలో కనబడుతుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 27:19 చదవడం త్వరగా. సామెతల గ్రంథం 27:19 నీటిలో ముఖమునకు ముఖము కనిపించినట్టుగా ఒకని మనస్సునకు వేరొకని మనసు కనబడుతుంది. స్తోత్రం. ఏమండి, మన ముఖంలో మన మనసు కనబడుతుందండి. చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి, ముఖం ఎలా ఉంటుంది? మారిపోయి ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పాలి? చెప్పండి. ఏం అంత అడకల్లాడిపోతుంది ముఖం అని అంటే కొంతమంది చెప్పరు. వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉన్నారు చెప్పరు, కానీ ఏదో ఉన్న సంగతి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది ముఖం చాలా దిగులుగా బాధగా, ఏమండి చర్చకు వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు కొంతమంది. ఏమనంటే ఏముంది కానీ ఏమీ బాగోలేదు. నిజానికి వారి ముఖం కాదు సమస్య, వారి మనసే సమస్య. స్తోత్రం. తప్పకుండా మన ముఖము నీటిలో కనబడినట్టుగా ఒకరి మనసు ఇంకొకరికి కనిపిస్తుంది. స్తోత్రం చెప్తాం ఒకసారి. ఏమండి, ఇప్పుడు ఇద్దరి సంబంధం బాగా ఉండాలంటే, స్నేహితులైనా లేకపోతే అన్నదమ్ములైనా భార్య భర్తలైనా తల్లి బిడ్డలైనా, ఒకరి మనసు ఒకరికి బాగా తెలిసి ఉండాలండి. స్తోత్రం. ఒకరి మనసు ఒకరికి ఏమై ఉండాలి? బాగా తెలిసి ఉండాలి. బాగా తెలిస్తే వారి సంబంధం బాగుంటుంది, సహవాసం బాగుంటుంది. అలాగే దేవుని బిడ్డలైన మనకు ఆయన మనస్సు బాగా తెలిసి ఉండాలి. ఎవరిది? ప్రభు యొక్క మనస్సు మనం ఎరిగిన వారిపై ఉండాలి, తెలుసుకొని ఉండాలి. స్తోత్రం. ఆయన మనస్సు కనుక మనకు తెలిస్తే ఆయన ఇచ్చే ఆధిక్యత ఆయనకే మనం బోధించవచ్చట. అయితే ఆయన మనస్సు తెలిసిన వారిని ఒక ఇద్దరు చూపిస్తాను. ఆయన మనసు ఏమి తెలియకుండానే ఆయన గురించి మాట్లాడిన వారిని సమయాన్ని బట్టి ఒక 3-4 చూపిస్తాను. ఓకే, స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇందాక అయ్యగారు చెప్పినట్టే నేను మాట్లాడితే ఏదో కూటమి అనుకుంటాను మాట. నిజంగా ఒకసారి పగలెట్టేస్తాను. పగలు రోజు 100 రోజులు ఎడతాను నేను, ఒక్కరోజు 7 రోజులు కాదు. స్తోత్రం. మీరైతే ఎలా వస్తారో నాకు తెలియదు. చర్చి ఒక 200 కిలోమీటర్లు ఉంటుందండి. మీకు ఎంత మహాయిగా ఎంత ఉంటుంది? ఓ 10 రూపాయలు ఛార్జీ అవుతుందండి. అయ్యబాబే, స్తోత్రం. అయ్యగారికి తెలుసు మా చర్చి చుట్టూ ఉన్న 6 ప్రాంతాల నుంచి వస్తారండి. ఒక 2 ఊర్లు 3 ఊర్లు ఉన్నాయి. 2 ఊర్లకి పొలం గట్లంటే నడిచి రావాలండి. అయ్యగారిని కూడా నేను తిప్పుతూ ఉండేవాడు రాత్రులు పగలు అలాగా మేము పోవటానికి. అయ్యగారికి తెలుసు. అయితే పగలెట్టినా వచ్చేస్తారు వాళ్ళు, రాత్రి అయినా వచ్చేస్తారు. ఒకసారి తెల్లవారుజాము వెళ్తానండి 100 రోజు. ఎప్పుడు? నిజంగా అబద్ధాలేం కాదండి. తెల్లవారుజాము ప్రార్థనలు అయినా వస్తారు వాళ్ళు. అంటే అందరు రాదు, కొంతమంది ఉంటారు, మన బ్యాచ్ ఉంటారు. స్తోత్రం. లేదు. అయితే ఒక అమ్మ ఉందండి, ఆవిడ పేరు మార్తమ్మ. ఏమైనా మారుతుందేమో అని మార్తమ్మ అని చెప్పండి. లేదు అని ఒక్కొక్కరికి ఆ పరిస్థితులు బట్టి పెట్టాలి పేర్లు. ఆవిడ ఏ ప్రార్థనకైనా వచ్చేదండి. వచ్చిన తర్వాత ప్రార్థన మానదు. మంచి విశ్వాసం చెడ్డ విశ్వాసం చెప్పాలి. చాలా మంచిది కదా. ఇప్పుడు మాకు ఏంటంటే వచ్చిన తర్వాత దీని సంగతి ఎలాగున్నా మీరు రావడమే కావాలి మాకు. స్తోత్రం. లేదు చెప్పండి ఒకసారి. అంతే కదా. మీరు సంగతి ఎలాగున్నా కానీ ముందు మాత్రం మంచి మాకు కనబడదు. ఇప్పుడు ఇంకా ఇంటి దగ్గర ఎవరైనా ఉండిపోయారు అనుకోండి, ఫాస్ట్ గా హ్యాపీగా వాళ్ళు వచ్చి రాని లేక మానేని అని భ్రమ కొట్టుకొని కూర్చుంటారా? వచ్చిన తర్వాత సంగతి తర్వాత, వచ్చిన తర్వాత నిద్రో లేకపోతే కూర్చో లేకపోతే అటు ఇటు లేచి తిరుగుతూ ఉండు. కానీ ముందు కనబడితే ఇలా హృదయం తెగ సంతోషం అయిపోతుంది. 1 కోటి రూపాయలు దొరికినట్టు ఉంటుంది. నిజంగా పాస్టర్ గారికి అలా ఉంటుందండి. ఒక వారం మీరు కనబడకపోయేసరికి చాలా బాధపడిపోతుంది. మరి ఆమె వచ్చిన తర్వాత ప్రార్థన మాందు, వచ్చిన తర్వాత పని మాందు.
ఆవిడకి నేనంటే చాలా అభిమానం అండి. ఎదురుగానే కూర్చుంటారు. ఆ అమ్మ వయసు ఉంటుంది, కలుపు దగ్గర కూర్చుంటుంది కదా, ఆ అమ్మ వయసు ఉంటుంది, చాలా అభిమానం. ఎదురుగానే కూర్చుంటుంది. ఎదురుగానే కూర్చుని ఓ నిద్ర అవుతా ఉంటుంది. నిద్రపోతేనేమో ఆ ముఖం చూస్తే నాకు ప్రసంగం రాదు. నిజంగానే నిద్రపోయే ముఖం చూస్తే నాకేమో ప్రసంగం రాదు. ఆ నిద్రపోయే అమ్మను చూసి మాత్రమా అంటను. మీరు ఎలా ఉల్లిపడ్డారు, ఆవిడ కూడా ఉల్లిపడ్డారు. ఉల్లిపడి ఎలా చూస్తుంది, ఇలా కళ్ళు పెద్దయండి. ఆ కళ్ళు పెద్దయి మళ్ళీ ఇంకా పెద్దయి చూస్తే ఎలా ఉంటుంది చెప్పడం సార్? భయం వేస్తుంది నాకు. అప్పుడు అంటాను, మాత్రమా నువ్వు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది, కానీ నువ్వు అలాగే చూడు, కానీ కంటి మీద రేప మాత్రం ఆ చూపు ఎలా చెప్పమంటారా, చూసేసారా అన్నట్టు. ఎదురుగా కూర్చొని నిద్రపోతే చూడండి, మళ్ళీ ఇంకెలా ఉంటుందని ప్రార్థన అయిపోయి నీ పని చెప్తారు అన్నట్టు ఉంటుంది. అయినా కానీ పర్వాలేదు, అలాగే చూడు కానీ నిద్రపోతుందని చెప్తారు. ఓకే, స్తోత్రం చెప్పడం. అలాగే మాత్రం లేవ కనబడలేదు, ఒకవేళ అలాగే మారిపోతుందేమో అని ముందే చెప్పారు. ఓకే, ఒకసారి చేతులకి స్తోత్రం చెప్పండి. ఏదండి, ప్రభు మనసు ఎరిగిన ఇతరులను చూపిస్తారు. మొట్టమొదటిగా అబ్రహాం, బైబిల్లో మీకు బాగా తెలిసినాయి కదా. అబ్రహాం ఎంతమందికి తెలుసు? నిజంగా చెప్పాలి, ఇక ఆ రోజుల్లో మీరు ఉన్నారా ఏంటి? మరి ఎలా తెలుసు మీకు? పాస్టర్ గారు చెప్పారు కదా, నాకైతే తెలుసు. స్తోత్రం. ఓకే, చూడండి ఒకసారి మన యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతుంటే, అబ్రహామును గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ప్రభు మాట్లాడుతున్నారు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటాడు. అబ్రహాముకు దేవుని మనస్సు ఏంటో బాగా తెలుసు. దేవుని గురించి అబ్రహాముకు బాగా తెలుసు. మీకు అర్థమయ్యేటట్టు ఆదికాండం 18వ అధ్యాయానికి వెళ్ళిపోతే, అక్కడ అబ్రహాము ఇంటికి 3 దేవదూతలు ఎండ సమయంలో వచ్చారు. ఎండవేళలో ఆ సింధూర వృక్షం కింద ఎవరి మమ్రే వనంలో అబ్రహాం కూర్చున్నప్పుడు ఎండవేళలో 3 దేవదూతలు వచ్చారు అక్కడికి. వాళ్ళు భోజనం పెట్టాడు. వెళ్ళిపోయే ముందు వాళ్ళు అంటారు, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచిపెడతాను. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారంటే సొదొమ గొమొర్రాని కాల్చేయడానికి వచ్చారు. మేము ఎందుకు వచ్చామో అబ్రహాముకు చెప్తామని అబ్రహాముతో చెప్పారు. అబ్రహాముకు దేవుని గురించి తెలుసుకోనుక దేవునితో బేరమాడడం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమండి, ఇప్పుడు నేను చెప్తే వింటారు అనే వాళ్ళకి మీరు చెప్తారా చెప్పరా? ఏమండి, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఎవరినో ఇంకా ఏదో అనేయడానికి వెళ్తున్నారు. వీళ్ళు చెప్తే వింటారు అన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? బాబు మంచిది కాదు, అలా వద్దు ఇలా వద్దు అని చెప్తారు. వినరనుకోండి, మీరు ఎవరైనా తెగిస్తారా? ధైర్యం చేస్తారా? ఎవరైనా మిమ్మల్ని వాళ్ళతో మాట్లాడని చెప్పిన అంటారు, అమ్మమ్మ వాళ్ళతో నేను మాట్లాడు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, చెప్తే అసలు వాళ్ళు కొట్టపోయి నన్ను కొట్టేస్తారు ఇప్పుడు. అయితే అబ్రహాముకు దేవుని గురించి తెలుసు కనుక ఒక మాట ఆలోచించండి. దేవుడు ముందే సొదొమ గొమొర్రాని నాశనం చేసేస్తానని అనుకుని వచ్చాడా? అబ్రహాముతో ఒకసారి ఆలోచించి ఏం చేద్దాం ఈ విషయంలో అని అనుకోవడానికి వచ్చాడా? ఆలోచించే వచ్చాడు. ఇప్పుడు మనలో ఎవరైనా ఒక తీర్మానం చేసేసిన తర్వాత ఇదిగో ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని మధ్యలో మార్చితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఉదాహరణకు ఒక ఆఫీసర్ ఉన్నారండి, లేకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారండి, ఆయన ఒక రూల్ పాస్ చేశారు, దాన్ని మార్చమని ఎంతమంది గోల చేసినా మారుస్తారా? ఒక్కసారి సంతకం పెట్టేసిన తర్వాత ఇంకా కుదరదని చెప్పేయచ్చు. అలాగే ప్రభు ముందే ఆ సొదొమ గొమొర్రాని ఏం చేయాలని వచ్చాడు? అసలు వచ్చిందే అందుకోకు, మధ్యలో దారిలో ఒకవేళ అబ్రహాం దగ్గర ఆగాడేమో, నేను ఎందుకు వచ్చానో నీకు అసలు సంగతి తెలియదు కదా, ఇదిగో సొదొమ గొమొర్రా సంగతి ఇలా ఉందని చెప్పాడు. అయితే అబ్రహాముకు దేవుని మనసు తెలుసు కనుక ఆయన చెప్తే వింటాడు. ముందే అలాగ తీర్మానం చేసేసిన ఆయన మనసు మార్చుకుంటాడని అబ్రహాముకు తెలుసు కనుక సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనసు మనం ఎలా తెలుసుకోగలుగుతాం అని అంటే, ఒకటి వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాం, 2 మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవుని మనసు మనకు అర్థమవుతుంది, ఆయన ఎలాంటి వాడు మనకు తెలుస్తుంది. ఇంకొకటి, దేవుని బిడ్డలైన మనకు
దేవుని నమ్మిన మనకు ఆయన మనసు ఏంటో తెలియకపోవడం అనేది మంచిది కాదండి. మన దేవుడు ఎవరో మనకి ఏమై ఉండాలి, తెలిసి ఉండాలి. ఆయన ఎవడో, ఎప్పుడు ఏం చేస్తాడో అసలు అన్నీ తెలిసి ఉండాలి. స్తోత్రం. ఆయన బిడ్డలై ఉండి ఆయన గురించి మనకు తెలియదు అనుకోండి, మీ దేవుడు ఎలా అంటాడు అని ఎవరైనా అడిగితే ఏమో బాబు నాకు ఏం తెలియదు అంటే ఎలా ఉంటుంది? ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని నేను వచ్చి అమ్మా నేను కొత్తగా వచ్చాను ఈ ఊరు, ఇదే రావడం, ఈ చర్చ్ దగ్గరికి వచ్చి ఇలా రాగానే చూశారు. మీరు చూసి ఏడు బాబు ఎలా వచ్చారంటే ఈ పాస్టర్ గారు ఎవరు ఒకసారి తెలుసుకుందామని వచ్చాను, మీ పాస్టర్ గారు ఎవరమ్మా అని అడిగాను నేను. ఏమో బాబు మాకు తెలియదు, ఏమో ఆదివారం పొద్దున్నే మొత్తం బండి వేసుకుని కాలం తీస్తాడు, ఆయన డ్రమ్ కొట్టుకుంటాడు, ఆయన ప్రార్థన ఆయన చేసుకుంటాడు, మేము వెళ్ళి కూర్చుని వినేసి ఎంత బాగుంటుందండి అది. మోహన్ రావు గారు, మీ పాస్టర్ గారు ఎవరో మీకు తెలియకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ పాస్టర్ గారు ఎవరిని అడిగితే చెప్తారా చెప్పరా? ఆయన పేరు, ఆయన పుట్టు పూర్వత్రాలు అన్నీ చెప్పేస్తారు మీరు. ఆయన గురించి మీకు బాగా తెలుసు, మీ గురించి అడిగితే చెప్తారు ఆయన. దేవుని గురించి మనకు అలా తెలియాలా? ఆయన గురించి మొత్తం తెలియాలి. స్తోత్రం. హల్లెలూయా. అయితే అబ్రహాముకు అంత బాగా తెలుసు దేవుని గురించి, అందుకే మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడు అబ్రహాము మాట్లాడి, ఏ ప్రభువా ఆ సొదొమ గొమొర్రా విషయంలో ఇలాగ బాగోదు కానీ ఒక 50 మంది ఉంటే వదిలేస్తావా అని అంటే, ప్రభువా నన్ను అలా వదిలేస్తావు. 10 మంది వరకు వచ్చాడు అబ్రహాం. ఇంకొక అడుగు ముందుకేసి 5 అని అంటే ఆ పట్టణం కాలిపోకుండా ఉన్నాడు. స్తోత్రం. ఇంకా అక్కడ వాళ్ళు 10 మంది కూడా లేరేమో ఊళ్ళో అని చెప్పి అబ్రహాం ఆగిపోయాడు. ఓకే, ఆ సంగతి అలా ఉంచితే అబ్రహాముకు దేవుని మనసేదో తెలుసండి. స్తోత్రం చెప్పండి. ఇంకొక ఆయన చూపిస్తారు. ఆయన ఎవరు కాదు, మోషే. ఎవరు? మోషే. అనండి ఒకసారి, ఎక్కడికి చెప్పారు అలా ఎవరైనా చాలు మోసే అంటున్నారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, మోషే. ఏ మోసే? ఓకే, వినండి. మోషే గురించి బైబిల్ చెప్తుంది. మనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో సంగతి చదువుకు ముందు ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడటండి. స్తోత్రం. ఏమంటే మోషే దేవునితో బాగా ఎక్కువ సహవాసం చేసేవాడు. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడేవారట. ఆయనకు దేవుని మనస్సు ఎంత బాగా తెలుసండి మోషే. స్తోత్రం. ఎక్కువ ప్రార్థన చేసే వారికి ఆయన మనసు తెలుస్తుంది, ఎక్కువ వాక్యం వినే వాళ్ళకి కూడా ఆయన మనసు తెలుస్తుంది. స్తోత్రం. 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యం ఏమంటే బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి చెప్పబడతారు కదా, ఆయన లక్షణాలు, ఆయన స్వభావం, దైవ సేవకులు మనకు బోధిస్తారు. అప్పుడు ఆయన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. 2, ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు. స్తోత్రం. ఈ 3 రోజులు ప్రభువు మరి దైవ సేవకులు ప్రేరేపించి మీకు మంచి సమయం ఇచ్చారు. ఈ కోటాలు లేకపోతే ఈ టైంకి ఎక్కడ ఉంటారు చెప్పండి అమ్మా. కొంతమంది ఎదురవుతారులేండి. పొద్దున్నే మోహన్ రావు గారు అయితే పొద్దున్నే ఇక్కడ నుంచి బయలుదేరి 200 కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఇంకా ఎదురుగా హోమ్ థియేటర్ పెట్టేసి ఆ పిల్లలు సౌండ్ పెట్టేసి దాంట్లో ఏంటి WWF పెట్టేసి విషయం అంత ఎలాడుకుంటున్నారు. ఈయన మాత్రం హాయిగా గుర్రు పెట్టి ఏనంటే పొద్దున్నే డ్యూటీ గుర్తుంటుంది కానీ ఇంకేమీ డ్యూటీ వెళ్దాం రా అన్నా సరే స్తోత్రం. ఇంకా కొంతమంది ఉంటారు ఏం చేయాలో తెలియక లేదు. మొన్న ధవళేశ్వరంలో ఒక ఇంటికి వెళ్ళానండి నేను. ₹1,00,000 టీవీ అంటారు. విన్నారా? వినే ఉంటారు లేదు. వాళ్ళకి ఆఫర్లో 80,000 వచ్చిందంట టీవీ. ఎంత ఉందంటే ఈ కిటికీ కంటే పెద్ద ఉందండి. ఇంకా అది ఎక్కువ నాలో కూర్చొని చూస్తారండి దర్జాగా. అంటే టీవీ ఉండడం తప్పట్లేదు, ఇంకా టీవీయే మన ప్రపంచం అయిపోవడం ఉండాలి. మరి బోర్ కొట్టేయకుండా మనం వార్తలు తెలియాలి, విషయాలు తెలియాలి. స్తోత్రం. చెప్పండి ఒకసారి హల్లెలూయా. దైవజనులను ప్రేరేపించి దేవుడు మనకి మంచి సమయం ఇచ్చాడు కదండి. మంచిదేనా లేకపోతే కాదు? మనం తినేస్తున్నారు అన్నట్టు కాదు.
దైవజనులు మీకు పని కట్టుకుని వస్తారండి? మీరు వస్తే ఎంత దూరం నుంచి వస్తారు చెప్పండి కదా. ఇది ఎంత మంచి అవకాశం దేవుడు ఇచ్చాడంటే, పొయ్యి ఇది మంచి మాట చెడ్డదో నాకు తెలియదు, పొయ్యి కాడ ఆకుమడిలాగా ఉంది సత్యమాట. మహా అయితే 4 అడుగులు వేస్తే వచ్చేయచ్చు కదా, అవునా కదా. పూర్వకాలం చర్చలు ఉండేది కదా ఈ ఏరియాలో. కాబట్టి పిఎస్ స్వామి గారు అని శ్రీకాకుళం నుంచి వచ్చేసారి కొన్ని మీటింగ్లు అంటాడు. ఆయన శ్రీకాకుళం నుంచి తునొచ్చి వరకు నడిచి, ఎక్కడి నుంచి ఇక ఈ దరిదాపుల్లో చర్చలు ఉండేది కాదంట. ఇక్కడ కూడా చర్చిలు ఉండేది కాదండి. మోహన్ రాయ్ గారు వచ్చిన ప్రారంభ దినాల్లో ఈ చర్చిలు ఉండేది కాదు. చాలా దూరం నడిచేవారు. కానీ దేవుడు మిమ్మల్ని దీవించాడు. స్తోత్రం. ఊర్లోనే మందిరం ఇచ్చాడు, ఇంటి పక్కనే మందిరం ఇచ్చాడు. ఏమండి, ఒక్క 10 రూపాయలైనా అవుతుందా చార్జీ? అదృష్టమా దురదృష్టమా చెప్పాలి, సంతోషమా బాధ చెప్పాలి. ఏమంటే దైవజనులు మీ ఆయనే కష్టపడి మీ దగ్గరికి రావాలి, కానీ మీరు మాత్రం కడుపులో చల్ల కదులుతుందా? కదలదు. స్తోత్రం చెప్పండి సార్, చెప్పండి. మోషేకు దేవుని మనసు తెలుసు. దేవుని మనసు తెలిసినప్పుడు ప్రభువుకే మనం సలహా ఇవ్వగలిగిన స్థితి ప్రవేశిస్తారని చెప్పారు కదా. చూడండి, మీరు తర్వాత చదువుకోండి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి కోపం వచ్చేసిందట. ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చేసిందట. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఎవడు వచ్చిన తర్వాత మాటి మాటికి దేవుడి మీద సరుకునేవారంట. దేవుడి మీద ఏం చేసేవారు? మాట్లాడితే సరిపోరంట, నీళ్ళు లేవనివ్వరంట, భోజనం బాగాలేదనివ్వరంట. ఏమంటే ఐగుప్తు దేశమే బాగా ఉంది, ఇదేంటి ఇక్కడ ఈ సవిసారం లేని రుచి పచ్చి లేని ఆ మన్నా తినలేకపోతున్నాం అనివ్వరంట. మాట్లాడితే ఇలాగా ఆ శనిగా వారు అట్టండి, ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే దేవునికి కోపం వచ్చేసిందట. కోపం వచ్చేసి అంటాడు, మోషే నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళందరినీ ఒక్క క్షణంలో నాశనం చేసేస్తాను, కాల్చి పాడేస్తాను అంటాడంటే. వాళ్ళు ఎర్ర చేసేసారు. అయితే మోషే అడ్డుపడి, అయ్యో ప్రభువా, నువ్వు గనక అలా చేస్తే వీరి దేవుడు కనాను తీసుకుని వెళ్తానని వాళ్ళ ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు, కానీ దారి మధ్యలోనే చంపేశాడు అని నిన్ను గురించి అన్యజనులు చాలా తక్కువగా చీప్గా మాట్లాడుకుంటారు. అలా వద్దు ప్రభువా అంటున్నాడు మోషే. స్తోత్రం. ఏమండి, అలాగే వీళ్ళు కాల్చేసి మోషేతో ప్రభు ఇచ్చిన ఒక మంచి ఆఫర్ ఏంటనంటే, నిన్ను ఒక్కడిని బలమైన జనముగా నేను దీవిస్తాను అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడే నన్ను జగన్ గారు పిలిచి నీకు అదే అమౌంట్ అనేది మనం నోటితో చెప్పనవసరం లేదు, ఏదో ఆఫర్ ఇచ్చారు నాకు. ఏం చేస్తున్నాను నేను ఊర్లో అందరికీ చెప్పి జగన్ గారు పిలిచారని చెప్పి సీక్రెట్గా వెళ్ళిపోతారు. ఆదివారం విశ్వాసం నన్ను అడిగారు అనుకోండి, పాస్టర్ గారు అమ్మ అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళారు పాస్టర్ గారు అని చెప్తారు. అంతేగాని ఇంకో జగన్ గారు ఇస్తారంట, మీకు కూడా ఇస్తారంటారు ఎవరైనా. మోషేతో ప్రభు అన్నాడు, నిన్ను ఒక్కడే నేను తీరుస్తాను అంటే, వద్దు ప్రభువా, ఈ ప్రజల్ని నువ్వేం చేయదు, నాశనం చేయదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు అలా ధైర్యంగా మోషే దేవుడితో మాట్లాడగలిగాడనంటే, మోషేకు దేవుని మనసు తెలుసు. అంటే చెప్తే వింటాడు. మనం బ్రతిమలాడితే ప్రార్థన చేస్తే జారి పడిపోతాడు, కనికర పడిపోతాడు. ఆయన మన ప్రార్థన ఈ మాట ఎవడేంటాడని తోసేడు. ఆ సంగతి మోషేకి తెలుసు కనుక మోషే దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాడు. స్తోత్రం. ఒకసారి గట్టిగా దేవుని మనసు తెలిసిన ఇద్దరిని చూపించారు. ఒకటి అబ్రహాం, 2 మోషే. ఇప్పుడు దేవుని గురించి ఏమీ తెలియకుండా గుడ్డేదో చేలో పడినట్టు నోటికి ఏదో మాట్లాడేసిన చూపిస్తాను. ఓకే, దాదాపుగా మనం ముందున్న ఇద్దరు బ్యాచ్ లో ఉన్నాం, కానీ ఈ వెనకాల బ్యాచ్ లో ఉంటున్నాను నేను కూడా. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమండి, ఇంత దేవుని గురించి మాట్లాడే నాకు దేవుని గురించి ఆయన మనసు గురించి తెలియలేదు అనుకోండి, ఎంత విజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా విశ్వాసులకి నేను చెప్పాలి కదా, ఇప్పుడు నాకే దేవుని గురించి పూర్తిగా తెలియదు అనుకోండి, బాగుంటుందా? కానీ చాలాసార్లు నా గురించి నేను ఆలోచించుకుంటే నేను కూడా ఈ బ్యాచ్లోనే ఉంటాను. అలాంటి బ్యాచ్లో ఒక ఇద్దరిని లేకపోతే ముగ్గురిని సమయాన్ని బట్టి చూపిస్తాను. ఒకసారి మీ చేతులు ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే ఎక్కువ హల్లెలూయా ఎందుకు చెప్పిస్తానంటే అలవాటు ఏం కాదు, అక్కడక్కడ మార్తమ్మలు కనబడుతున్నారు.
అందుకని కొంచెం ఓ ట్రెండ్ మారుద్దామని అలాగే మీ చేతులు ఓకే స్తోత్రం చెప్పండి సార్. నిద్రపోయే వాళ్ళు అంటే నాకు చాలా కోపం వచ్చేదండి నిజంగానే. ఇప్పుడు ఇందాక అయ్యగా డ్రమ్ కొట్టున్నారు కదా, అలాగా స్టార్టింగ్లో డ్రమ్ ఒకటే ఉండేది, డ్రమ్ కొట్టేవాడిని నేను. అవ్వమ్మ అని పేరెట్టాము ఒక ఆవిడకి. ఆవిడ నిద్ర అవుతుంది. అమ్మ ఆవిడ ప్రాబ్లం ఏంటంటే తెల్లవారుజాము లేస్తుందండి, లేచి ఇడ్లీ వండుతుందండి. ఊరంతా పల్లెల్లో నెత్తి మీద ఎత్తుకుని ఊరంతా తిరిగి అమ్ముకుంటుంది మరి. ఇడ్లీ వండాలంటే హోటల్ ఉందనుకోండి, ఎప్పుడు లెక్కరాలు అది నిద్ర ఉంటుందా? ఉండదు. పాప ఆవిడ ప్రాబ్లం అది. చర్చిలోకి వచ్చి నిద్రపోయేది. నిద్రపోయే వాళ్ళంటే మా కోపం వచ్చేది అన్నమాట. ఒకసారి డ్రమ్ కలిసి నేను నిజానికి అది సరిగ్గా గురి చూసి కొట్టడం రాదు, కానీ ఎందుకో సారి సరిగ్గా వెళ్ళిపోయావిడి అంతమంది తగిలేసింది. అయ్యి వెనకాల కూర్చుందండి, అమ్మాళ్ళ కుర్చీలో కూర్చున్నారు కదా, అంత దూరాన్ని కూర్చుంది కానీ కర్ర వెళ్ళిపోయి తగిలేసింది. ఆ సౌండ్ నాకు వినపడింది, ఇక్కడ టంక్ అన్నది. ఇంకా ఆవిడ లేచి బయటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొట్టినా ఎవరికైనా కోపం ఉంటుంది కదా, మీ కాదా ఎవరికైనా వస్తుంది. బయటికి వెళ్ళిపోతే అంతమందికి ఎలాగైనా కోపం ఉంటుంది, ఆకలిైనా వస్తుందిలే అనుకున్నాను నేను. వాక్యం అయిపోయింది, పాట పాడతాం కదా ఆకలిలో, సమర్పణ చేయు వస్తుందేమో చూస్తున్నాను నేను. వీళ్ళందరూ వస్తున్నారు, వచ్చి ఇక్కడ వెళ్ళిపోతున్నారు, ఇవి రావట్లేదు. సర్లే ఆకలిలో ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థనలో వచ్చి సీక్రెట్కి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను నేను. లేదా వెళ్ళిపోయింది. ఈ సంగతి నాకు తెలియక ప్రార్థన అంతా అయిపోయింది. వీళ్ళందరినీ మళ్ళీ ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కదా, వీళ్ళకి ఏదో పేరు ప్రార్థన చేసి బయటికి వెళ్ళి ఎత్తుక్కున్నాను నేను. ఈ పక్కన ఉందా ఆ పక్కన ఉందా లేదు. సరే ఎవరికైనా కోపం వస్తుంది, వచ్చి వారం వస్తుందిలే, ఈ వారం ఆ వారం కలిపి అనుకున్నాను నేను. మరుసటి వారం రాలేదు, ఇంకో వారం కూడా రాలేదు, 3 వారాలు రాలేదు. నాకు కొంచెం ఈవిడ కొట్టిన కోపం ఒకవేళ సంవత్సరంగా ఉండిపోతుంది ఏమిటో అని అలాగే అనుకున్నాను. నాకు రావట్లేదు, ఏం చేయండి. నేను ఒక రోజు బండి వేసుకుని ఊర్లోకి వెళ్ళాను. ఊర్లోకి వెళ్తే ఇక్కడ నుంచి అక్కడ మన చేతి పంప ఉంది కదా, అల్లంత దూరంగా ఉండండి వాడు. నేను చూసేసాను, నన్ను ఆవిడ చూసేసి ఇంకా ఇలాగ ఎత్తుక్కుంటుంది. ఆ పక్కనే ఇంకొక విశ్వాసం ఇల్లు ఉంది, ఆ ఇంట్లో దూరేంది. మరి నేను చూశాను కదా, బండి వెళ్ళి కరెక్ట్గా ఆపుతుంది. చూసేసారు అన్నట్టు ఇక లోపల ఉండలేక బయటకు వచ్చి యావమ్మా గురికి రావట్లేదు అని అంటే ఇలాగ గొప్పకుంటుంది. గోకుని అంటది, మీరు ఒకటి కొట్టేస్తున్నారు. అప్పుడు అన్నాను కొట్టంలో అయితేనే అప్పటి నుంచి మానేసాను నిద్ర రోజులు కొట్టడం. స్తోత్రం. అమ్మ 1 వారం కాదు, 2 వారాలు కాదు, 3 వారాలు మానేసింది ఇది మరి. స్తోత్రం. చెప్పండి ఒకసారి చెప్పండి. చూడండి, ఒక ముగ్గురిని నేను మీకు చూపిస్తాను. వాళ్ళకి దేవుని గురించి ఏది తెలియదండి, తెలియకుండానే తెలిసినట్టుగా మాట్లాడేసిన వారు. మొట్టమొదట యోనా గ్రంథాన్ని మనం తీరుద్దాం. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. యోనా ఓకే నేను నా దేశమందు ఉండగా ఇలాగూ జరుగునని ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోయాను అంటున్నాడు. యోనా చెప్పిన మాట, ఈ మాట అంతా మీకు ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే, అర్థం కాకపోతే వినండి. యోనా అంటాడు, ప్రభువా ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అంటున్నాడు. స్తోత్రం. ఎలా జరుగుతుందని సాధారణ అక్కడ సంగతి ఏంటంటే, దేవుడు యోనాతో అన్నాడు, నినివే పట్టణం ఇంకా 40 రోజులకి, ఎన్ని రోజులకి 40 రోజులే టైం ఉంది, ఇంకా టైం ఇవ్వలేదు నేను, నువ్వు వెళ్ళి చెప్పే అని చెప్పి యోనాను పంపాడు దేవుడు. యోనాను వెళ్ళమంటే యోనా నినివే వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషుకి వెళ్ళిపోయాడు. ఓకే, ఎందుకు వెళ్ళలేదు యోనా అని అడిగితే, నువ్వు ఎందుకు ఇలా నినివే వెళ్తాం మానేసి ఇలా తర్షీషు వెళ్ళిపోతున్నావు అని అడిగితే, యోనా ఒకవేళ చెప్పుకుందలేమో, అక్కడ రాయలేదు. అమ్మో నినివే పట్టణస్తులు మామూలు కాదు,
నేను అక్కడికి వెళ్ళి ఇలా అడిగట్టగానే దేవుడు ఆ నాశనం చేయడం సంగతి తర్వాత, కానీ ముందు నా పని అయిపోద్ది, అమ్మో అక్కడికి మాత్రం నేను వెళ్ళను అన్నట్టుగా ఉంది ఈ ప్రయాణం. నినివేకి నేను వెళ్ళని తరిశీసుకి వెళ్ళిపోతుంటే, కాబట్టి దేవుడికి మనకైతే 1-2 దారులు ఉంటాయి, కానీ దేవుడికి గోల్డెన్ దారి. స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. మామూలు వాళ్ళు పారిపోదాం అనుకున్నాడు ఈయన, దేవుడు ఇంకొక వాళ్ళని పంపించాడు కదండి. మామూలు వాళ్ళు పారిపోదాం అనుకుంటే దేవుడు ఏం చేశాడు? ఇంకొక వాళ్ళని పంపించాడు. ఆయన గోల్డెన్ వాళ్ళు. స్తోత్రం. వాడికను రివర్స్ లో మళ్ళీ నన్ను ఎవరు కూడా తీసుకురాలేదు అనుకున్నాడేమో. దేవుడు ఎలాగైనా తీసుకొస్తాడు ముట్టుపిండి. స్తోత్రం. ఎక్కడ పారిపోయినా సరే ఆయన లాక్కొస్తాడు. అయితే దేవుడు చేపను పంపించి మొత్తానికి నినివేకి తీసుకొచ్చాడు. నినివేకి వచ్చిన తర్వాత ఈ నినివే ప్రజలకి యోన 3 రోజులు తిరిగి చెప్పాల్సినంత పెద్ద పట్టణం అంటుంది అది. స్తోత్రం చెప్పడం సరే. ఎంత పట్టణం? భీమవరం అంతా ఎన్ని రోజులు తిరగచ్చు? అమ్మా గంటలో. సిస్టర్కి ఊరంతా మొత్తం కొట్టిపోయింది అనుకుంటా గంటలో. అదే నేనైతే ఎత్తుక్కొని ఒక 3 రోజులు పడతాను. మోహన్ రావు గారు ఇల్లు ఎక్కడ? మోహన్ రావు గారి ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు నన్ను పంపించారు దారిపూర్ నుంచి. మోహన్ రావు గారికి కబురు చెప్పేసి వచ్చే పాస్టర్ గారు ఎక్కడికి వచ్చి మీ దగ్గర ఆగి, మోహన్ రావు గారి ఇల్లు ఎక్కడ, ఆయన ఎక్కడో అని చెప్తారు. అమ్మాయి మొత్తానికి తిరిగి ఏదో ఒకలాగా చెప్తారు. అయితే నినివే పట్టణానికి వచ్చిన తర్వాత యోన ఇష్టం లేనట్టుగా 3 రోజులు చెప్పాలి. యాక్చువల్గా ఇష్టం లేనట్టు ఏదో చెప్పానన్న పేరుకి ఒక రోజు అలా తిరిగేసి చెప్పానంటండి. ఎన్ని రోజులు? 1 రోజే. నిజానికి ఇష్టం ఉంటే 3 రోజులు మొత్తం ప్రతి ఒక్కరికి చెప్పుందు. దేవుడు నన్ను ఊరుకోవట్లేదు, అలాగే వెళ్ళిపోతుంటే తీసుకొచ్చాడు కనుక చెప్పానులే అన్నట్టు పేరుకి అలాగేదో తిరిగేసి 4 వీధులు తిరిగి చెప్పేసాడంట. 40 రోజులే టైం ఉంది మీకు, ఒక రోజు మీ పని అయిపోద్ది, ఇక మీ పని ఫినిష్. ఇలాగా ఆయన స్టైల్ ఎలా చెప్పాడు మనకు తెలియదు. చెప్పిన తర్వాత అండి ఏమంటే వాళ్ళందరూ ఎంత త్వరగా రెస్పాండ్ అయ్యి చూడండి. స్తోత్రం చెప్పడం సార్. గట్టిగా చెప్పడాలు. అందరికీ చెప్పాడా? కొందరికి చెప్పాడా? ఊరంతా పట్టణం అంతా తిరిగాడా? ఏదో ఒక మూలం తిరిగాడా? మూలం తిరిగాడు. స్తోత్రం. పొద్దున మీరు అందరూ ప్రార్థనకు వచ్చారండి? మీరు రాలేదు. ఓకే, ధన్యురాలు. మీరు ఉండండి, ఆఖరిలో మాట్లాడతారు. పొద్దున్న వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది ఎవరైనా రాకుండా ఉన్నారండి ఇప్పుడు? పొద్దున్న రాని వాళ్ళు రాని వాళ్ళు ఉండండి, మీరు ధన్యులే, అలా ఉండండి, ఆఖరిలో మాట్లాడతారు. పొద్దున్న వచ్చి ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3 మంది ఉన్నారు కదా అమ్మా, ఉన్నారు కదా. ఆ సంఘం అందరూ వస్తే కదా. వినండి, నినివే పట్టణస్తులు ఒక్క మూల ఎక్కడో వినబడిందండి, కానీ ఊరందరికీ తెలిసిపోయింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒక్కోసారి ఊర్లో ఏదో జరుగుతుంది, మేము వస్తుందా? కబుర్లు వచ్చేస్తాయండి, టీవీలో ఏదైతే తెలుస్తుందా? కాదు, అక్కడ ఇలా జరిగిందంట నీకు తెలుసా అని ఒక అమ్మ ఇంకొక అమ్మ చెప్తుంది, అమ్మ ఇంకో అమ్మ చెప్తుంది, మొత్తం తెలిసిపోతే నినివే పట్టణంలో జరిగింది అదే. ఏంటి సంగతి అని అంటే పాప ఏడ్చింది, గుడ్ బైట్స్ పట్టమను, ఇలా ఒకరికొకరు చెప్పేసుకున్నారండి. అందరూ వినండి, అక్కడ రాయబడింది రాజు మొదలుకొని చిన్న పిల్లలు కూడా నట్ట, పశువులకు కూడా మేతట్లేదట అండి. అందరూ ఉపవాసం ఉండి అందరూ దేవునికి ప్రార్థన చేశారు. స్తోత్రం. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అయితే ఉపవాసం గురించి నేనేం చెప్పట్లేదు ఇక్కడ. యోనాకు దేవుని మనసు ఏంటో తెలియదు. చెప్పండి. నిజానికి మంచి ప్రవక్త, చాలా పవర్ఫుల్ ప్రవక్త. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నాడు. ఏం జరుగుతుందని? నువ్వు మనసు మార్చేసుకుంటావు, వీళ్ళు కొడతాను అన్నావు కానీ కొట్టవు, తిడతాను అన్నావు కానీ తిడతావు, నీ గురించి నాకు తెలుసు బాగానే, నువ్వు అలాగే అంటావు కానీ వీళ్ళు ఏమీ చెయ్యు, అది నాకు ముందే తెలుసు. మరి ముందే తెలిసినోడు రావాలిగా ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తరిశీసుకి వెళ్ళిపోవాలి. కొంతమంది తెలిసి చెప్తారు ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం. మరి అనుకున్న వారు చెప్పాలి కదండి. ఎప్పుడు చెప్తారు వీళ్ళు? అంతా అయిపోయాక. నిజంగానే ముందే తెలిసిన ఆలోచించండి, నిజమే అవుతుందా చెప్పండి. ముందే అనుకున్నాను, అంతా అయిపోయిన తర్వాత కబుర్లు ఆడకూడదు. నిజంగా అనిపిస్తే ఏదో ప్రమాదం జరుగుతుందని అనుకున్నారు మీరు, వాళ్ళు చెప్పాలి. చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు కదండి. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిస్థితి రాబోతుందని అనిపించింది
వచ్చింది అనుకోండి, మీకు ముందే చెప్తే వాళ్ళు ఏదో కొంచెం జాగ్రత్త పడతారు కదండి. అంతా అయిపోయిన తర్వాత కబుర్లు చెప్పొద్దు, అది మంచిది కాదు. స్తోత్రం. యోనా అంటాడు అంతా అయిపోయింది, వాళ్ళ మీద దేవుడి కోపం పోయింది. వాళ్ళు ఎందుకు పోయిందని అంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. స్తోత్రం. వెంటనే దేవుడు మనసు మార్చేసుకున్నాడు. మార్చేసుకున్నాక ఈ యోనా అంటాడు, నేను నా దేశంలో ఉండగానే నువ్వు ఇలాగే చేస్తావని నేను ముందే అనుకున్నాను అంటున్నాడు. ఏమంటే ఇలా మాట్లాడే వాళ్ళ గురించి నేను అంటాను, ఆయన నిజానికి దేవుని మనసు ఏంటానికి ఆయన మనసు మార్చుకుంటే ఏం చేయడం అన్నప్పుడు, అమ్మో ఆ పట్టణంలో నేను వెళ్ళను, తరిసి వెళ్ళిపోతాను అనుకోకూడదు. ఆయన ముందే తరిసి నీవేకి వెళ్ళి వారందరికీ చెప్పుకుంటారు. స్తోత్రం. చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొక వ్యక్తి నేను మీకు చూపిస్తాను, మన అందరికి బాగా తెలుసు, ఆవిడ నయోమి. చెప్పండి నయోమి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నయోమి అనండి. ఇంకా నయమే అన్నట్టు ఉన్నది. ఏమండి, నయోమి బెత్లెహేము విడిచిపెట్టేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయామమ్మా అని అంటే బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేము ఏమొచ్చింది? అమ్మ పేరు ఏం పేరు? ఏ పేరైతే ఆ పేరు చెప్పకుండా సత్యరత్నం గారు. స్తోత్రం. లేదు నా కోసం ప్రార్థన చేస్తుంది. బలంగా వాడుతుంది ఆయన, బలంగా వాడుతుందండి, అద్భుతంగా వాడుకో. ఇంకా ఫైర్ 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 అన్నట్టుంది. స్తోత్రం. చేతులు ఒకసారి పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, వినండి, బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు, వినండి అమ్మా. నయోమి ఎందుకు వెళ్ళిపోయిందనంటే బెత్లెహేములో కరువు వచ్చిందంట. ఏమొచ్చింది? ఏమండి, సంఘంలో చిన్న చిన్నవి లోటుపాట్లు తప్పకుండా ఉంటాయి ఉండవు. ఒకసారి పాస్టర్ గారు ప్రతిసారి మిమ్మల్ని పొగడాలంటే అంత కష్టమో. ఈ రోజు వచ్చాను కనుక మొత్తానికి నవ్వించి కవ్వించి రోజు బిర్యానీ ఎవరు ఉంటాడని ఇంట్లో. ఒక్కోసారి ఆరోగ్యం కోసం చారు వండుతారు, ఒక్కోసారి పచ్చడి చెయ్యొచ్చు. ఏదైనా సరే మనం చక్కగా చెప్పండి ఇష్టంగా తినాలి. అంతేగాని పక్కింట్లో నుంచి మసాలా అవసరం వచ్చేస్తుందని మసాలా వండుకుంటున్నారు. రోజు మసాలా వేసుకుని తింటే అలసలు వచ్చేసి అలసలు ఎక్కేసి ఇంకా స్తోత్రం. నిజమండి. అందుకని మీ ఆరోగ్యం కోసం కొన్నిసార్లు ఎప్పుడు మిమ్మల్ని పొగిడే ప్రసంగాలు ఉండవండి. ఇంకెప్పుడు మీరు మీరు పాడండి, మీరు ప్రార్థన చేయండి అని ఇంకెప్పుడు ఒక్కరికి అవకాశం ఇవ్వడానికి అవ్వదు. అంతేకాకుండా ఎప్పుడు ఒకరి గురించే ఇంకా ఒకే పాట పాడడానికి అవ్వదు. ఒక్కోసారి పాస్టర్ గారి నుంచి ఎలాంటి ప్రసంగాలు వస్తాయి? తిట్లు రావచ్చు. స్తోత్రం. అయ్యే అప్పులు అనుకుని చెప్పిన అనుకుని తినేయాలి అంతే. స్తోత్రం. బైబిల్ చెప్తుందండి, నీతిమంతులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం, ఆశీర్వాదం. అది అలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను. ఇంకెప్పుడు పాస్టర్ గారు నన్ను ఏం చేయాలి? ఓదాలి గాలి. మన 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 ఏంటది, మన సామర్థ్యం అంతా అయిపోయింది. అది ఇంకా ఊది పేరుపోయి సత్తాం మనం. ఎంతవరకు ఊరుతారండి? లేదు, ఇంకా అలా గాలికి అలవాటు అయిపోకూడదు మనం. ఏమండి, అంతేనా? స్తోత్రం. చెప్పండి ఒకసారి. సంఘంలో చిన్న చిన్న పరిస్థితులు వస్తాయి, అంతేగాని అలాగని చెప్పి వదిలేసి వెళ్ళిపోకూడదు. మొన్న నాతో వచ్చిన బ్రదర్ అంటున్నారు, ఒకప్పుడు వెతికితే పాస్టర్ గారు దొరికేవారు కాదంట, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ. చాలా ఫాస్ట్ గా ఉందండి పాస్టర్ గారి పరిస్థితి. స్తోత్రం. ఈయన ఏమన్నా అన్నారంటే అక్కడ రెడీగా ఉంటారు ఇలాగా. స్తోత్రం. ఏది గోల్ కీపర్ లాగా. ఏమండి, ఈమె బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమైనా మేలు పొందిందా అంటే మేలేమీ లేదు. నేను చెప్పనండి, మీ పాస్టర్ గారు మిమ్మల్ని చూసినంత ప్రేమగా ఏ పాస్టర్ గారు చూడలేదు, చూడరు కూడా. స్తోత్రం. ఇంకో చర్చిలోకి వెళ్ళి కూర్చున్నారండి మీరు. ఆ పాస్టర్ గారు ఫలానా సంఘం నుంచి వచ్చారంటారా, లేకపోతే నేనే బాప్తిస్మ ఇచ్చాను, నేనే సువార్త చెప్పాను, నేను మా దగ్గరే పుట్టారా అంటారా? ఎలాగని చూడగలుగుతారు చెప్పండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గర కూడా మా పాస్టర్ గారు అని మీరు ఏమైనా ఉండగలుగుతారా? ఉండలేరండి. తండ్రి తండ్రి. స్తోత్రం చెప్పండి. బెత్లెహేము విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయిన ఈమె అన్ని పోగొట్టుకుందండి.
భర్త పోగొట్టుకుంది, కొడుకులు ఇద్దరిని పోగొట్టుకుంది. అలాగా రోజులు గడుస్తున్న ఈ లోపల ఒక మాట ఏంటంట, బెత్లెహేములో దేవుడు తన ప్రజలకు మరలా ఆహారం ఇచ్చాడని ఆ మాట విని బయలుదేరినాడు. బెత్లెహేము బయలుదేరి ముందు కోడలు ఇద్దరు అన్నది, అమ్మ మీరు నాతో వచ్చి ఏం సుఖపడతారులే, మీరు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది, నా దగ్గర ఏమీ లేదు కదా, నేను మీకు ఎలాగా ఏమి చేయలేను అని అంటే ఒక కోడలు అన్నది చాలా మంచి సలహా ఇచ్చేవద్ద, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరమైతే నాకు ఏదైనా అవసరమైతే నాకు కబురెట్టు, కాకిలాగా వచ్చి వాలిపోతాను, కాకితో కబురు పెట్టు ఇలాగ వచ్చి వాలిపోతానని చెప్పింది. మంచి ముద్దెట్టింది, చాలా స్వీట్గా, చాక్లెట్ కూడా అంత స్వీట్గా ఉండదేమో, ఆ కోడలు పెట్టి ముద్ద అంత బాగుందట. వెళ్ళిపోయింది. రూత్ అనే కోడలు ఉంది, ఆవిడ అంటది, అత్త నువ్వు ఏది తింటే అదే తింటాను, కల్లో గెంజో నువ్వు గెంచుతాయి కదా ఆ గెంజే తాగుతాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను. ఓయ్ బాబు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఊరు వదిలేసి వచ్చి అక్కడ ఇల్లు ఉందో కూలిపోయిందో, వెళ్ళేంటనే ఇల్లు మనం కట్టుకోవాలని కట్టుకోలేం, ఉండడానికి నీడ కూడా లేదు, ఎందుకు నా వెనకాల అని అంటే వాళ్ళు కాదు, నువ్వు చెట్టు కింద ఉన్నావా చెట్టు కిందే ఉంటాను. నిజానికి పాస్టర్ గారితో మనం చెప్పాల్సిన మాట అది, స్తోత్రం. దానికంటే ముందు దేవుడితో చెప్పాల్సిన మాట అది, స్తోత్రం. ప్రభువా నువ్వు నాకు మేలు చేసినా కీడు చేసినా, నన్ను నీటిలో ఉంచినా పాల్లో ఉంచినా, నన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా తీసుకుని వెళ్ళినా, ఇదిగో నేను నీ కొరకే బ్రతుకుతాను, నీతోనే బ్రతుకుతాను అని ప్రభుతో మనం చెప్పాల్సిన మాట అది, స్తోత్రం. అయితే రూతు అబ్బే కాదేకూడదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని చెప్తానంటే ఇంకా వదిలిపెట్టట్లేదు కదా అని నయోమి కూడా తెచ్చుకుందట. తెచ్చుకున్న తర్వాత ఊరు వచ్చారండి. వచ్చిన తర్వాత అక్కడ చూసిన వాళ్ళు అన్నారు నయోమి అంటున్నారు. ఏమంటున్నారు? నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురం. చెప్పండి ఒకసారి, ఏంటది? మందులో మరి అలాగే చెప్తున్నారు మీరు, మధురం. ఈమె అంటది నన్ను నయోమి అనకండి. ఏమనకండి? నయోమి అనకండి. ఇంగ్లీష్ లో మధురం అనే మాటని ఏమని చెప్పొచ్చానంటే స్వీటీ. అప్పుడు చూడగానే స్వీటీ స్వీటీ అంటే స్వీటీ అనకండి, నా పని చాలా ఘాటుగా ఉంది. ఏనంటే అన్నీ పోయాయి, నేను వెళ్ళినప్పుడు చాలా సమృద్ధిగా వెళ్ళాను, కానీ ఇప్పుడు ఏమీ లేకుండా ఊర్లోకి వచ్చాను. సాధారణంగా ఇక్కడ నీ దుబాయ్ వెళ్ళారు అనుకోండి, సంపాదించి వస్తారా అన్ని పోగొట్టుకుని వస్తారా? చాలా మంది పోగొట్టుకుని వస్తారు మీకు తెలియక. ఏనంటే ఇక్కడ చెప్పిన మాటలు ఒకటి, మధ్యలో ఏజెంట్ మొత్తానికి చాలా మంది బాబులు కూడా వస్తున్నారు, అది వేరే సార్. ఈవిడి వచ్చి ఏమీ లేని దాంట్లోకి వచ్చి అంటది దేవుడు నాకు చాలా అన్యాయం చేసినట్టు. ఏం చేశాడు? ఈ మాట కోసం ఈ కథ అంతా చెప్పింది. స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఓకే స్తోత్రం. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఓకే ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏమండి ఈమె దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు అంటుంది. ఈ మాటకి నేను అంటాను, ఈమెకి దేవుని గురించి ఏమీ తెలియదు. కొంతమందికి ఏమీ తెలియదండి. ఏమీ తెలియక దేవుడు నమ్ముకుని చాలా కాలం అవుతుంది, చాలా కాలం నుంచి దేవుడు నమ్ముకుంటారు. వాళ్ళు అంటారు దేవుడు నమ్ముకున్నాను కానీ దేవుడు నాకేమీ ఏమండి ఈవిడికి వచ్చిన నష్టానికి కారణం ఈవిడ దేవుడా? ఆవిడే. చాలాసార్లు మనం చేతులాన కష్టం తెచ్చుకొని పాస్టర్ గారి మీదకైనా దేవుడి మీదకి నెట్టేస్తాం. దేవుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మనకి తేడా ఎవరు దొరుకుతారంటే అమ్మా దేవుడు కనపడ్డు కదా. నిజంగా దేవుడే కనుక ఇక్కడ ఉంటేనండి ఆయన ఎదురుగా అలా మాట్లాడతారా? దేవుడు నాకు ఏమీ చేయలేదు. మీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా అన్ని ముందు ఆయనకే స్తోత్రం. నేను నిజం చెప్పండి, సంతోషం వచ్చినప్పుడు చెప్పరండి. నిజానికి మీకు ఒక ₹1,00,000 కలిసి వచ్చింది అనుకోండి, ఒక 4 రోజులు కనబడరు. అమ్మా ఏంటి సంగతి అంటే చెప్పరు, స్తోత్రం. అదే ఒక 10,000 నష్టం వచ్చింది అనుకోండి, ఫస్టే ఫోన్ చేసి పాస్టర్ గారు నాకు చాలా నష్టం వచ్చింది, ఇంక ఈయన తిండిదేండు, స్తోత్రం. నిజంగానండి వాళ్ళు కన్నబిడ్డల కోసమన్నా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు మన కోసం అంత బాగా ఆలోచిస్తారండి, స్తోత్రం. మనకు బాధ వచ్చినప్పుడు వాళ్ళదే బాధ అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. ఈ నయోమికి దేవుని గురించి ఏమీ తెలియదు. గుడ్డెత్తి చేలో పడినట్టు నోటికి ఏదో మాట్లాడేస్తూ ఉంటుంది. నిజంగా కొన్నిసార్లు మనం అలాగే ఉంటాం, నోటికి ఏదో మాట్లాడేది. ఈ మధ్యలో మీరు
మర్చిపోయారు వాళ్ళ ఇంటికే వెళ్తున్నారు బాగా. ఎవరింటికి వెళ్తున్నారు? వాళ్ళు మాట్లాడితే ప్రార్థన చేయడానికి రమ్మంటున్నారు, వాళ్ళు ఈ మాట్లాడితే ప్రార్థన ఎంచుకుంటున్నారు. చెప్పండి, పాస్టర్ గారిని ఫోన్ చేసి పాస్టర్ గారు బాగున్నారా ఏంటి సంగతి అని పలకరిస్తారు. మనకేమో పాస్టర్ గారు ఫోన్ చేయడానికి ఖాళీ ఉండదు. స్తోత్రం. అలాగే పాస్టర్ గారు ఇప్పుడు చేసినా కానీ అది ఖాళీ ఉండదు, ఎంగేజ్ వస్తానే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు జియో ఫోన్లు కదా, బ్యాలెన్స్ అయిపోతుంది, బ్యాలెన్స్ అనవసరంగా పోతుందని మాట్లాడుతున్నారు, లేకపోతే ఫ్రీగా బ్యాలెన్స్ వచ్చిందని మాట్లాడుతున్నారు తెలుస్తలేదు. ఏ ఫోన్ చూసినా సరే ఎంగేజ్ లే. స్తోత్రం. చేతులే చెప్పండి హల్లెలూయా. దేవుడితో అంత ఎంగేజ్ వచ్చేలా మాట్లాడితే అంత బాగుందమ్మా. ఎవరితో? ఎవరు? నేను చాలాసార్లు ఆలోచిస్తాను, మనం ఫోన్లో మాట్లాడినంత సేపు అయినా దేవుడితో ఎప్పుడైనా మాట్లాడుతున్నానా? ఏమండి, ఎన్ని గంటలు మాట్లాడతామో. ఒక్కొక్కరు తెగ ఫోన్ ఎలా చెప్పుకుని ఇంటి వెనకాల పోతారని చెప్పి ఆయన వచ్చి ఆయన బాగా చెప్తున్నాడు, ఎప్పుడు చూసినా మా ఆవిడ ఫోన్ అట్టుకుని అవ్వదండి, ఇంకా భర్తతో మాట్లాడతలేదంట, పిల్లలతో మాట్లాడతలేదంట, ఇంకెందుకంటే వీళ్ళు ఇవి ఫోన్ అట్టుకుని ఫోన్తోనే కాపురం చేయాలి. స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఈ మధ్యన ఈ ఫేస్బుక్లో పోతే ఇది ఫ్రీగా ఫోన్లోకి ఇచ్చారు, టచ్ ఫోన్లు అయ్యి. ఇంకొకటే సంగతులు. స్తోత్రం. కాబట్టి నిజం చెప్పమంటారా, ఫోన్ మాట్లాడిన 10 నిమిషాల వరకు మన రక్త కణాల్లో పనిచేయబట్టారు. మన రక్త కణాలు ఏం చేయవు, ఆ సెల్స్ పనిచేయబట్టండి. ఫోన్ మాట్లాడి ఇలా పెట్టిన 10 నిమిషాల వరకు, 10 సెకండ్ల వరకు. అలా రోజుకి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం. నిజానికి ఫోన్ పెద్ద ప్రమాదం మనకి. స్తోత్రం చెప్పండి. చాలా సౌకర్యం అనుకున్నాం కానీ ఇంకా అంతే సౌకర్యం. ఏ సౌకర్యం అనుకుంటున్నారు? త్వరగా ఈ రోజులు అంత ఫాస్ట్ కదా, మనం కూడా తొందరపడుతున్నాం ఫోన్ అట్టుకుని. లేదు చెప్పండి సార్. ఈ నయోమి ఏమండి, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు అంటది. నిజానికి వీడికి దేవుడి గురించి తెలిసి ఉండాలా మాట్లాడదు. దేవుడు అంటండి ఏమండి, యోబు గ్రంథం 34:10 అంటది, సర్వశక్తుడు అన్యాయము చేయటము సంభవం. అంతేకాదు యెషయా గ్రంథం 30:18 అంటది ఏమనంటే ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అక్కడ మొదటి వచనంలో మనం చదువుతుంటే ఉంటది, ఆయన న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడట అండి. స్తోత్రం. ఏ ప్రతిఫలం ఇస్తాడు? న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. పర్లేదండి, చెప్పొచ్చా? ధైర్యమేనా అయ్యగారు? వాళ్ళేనా? నేను వెనక్కి చూస్తున్నాను, ఎందుకంటే ఆయన చేతిలో కదా నా రిమోట్. ఇంటి దగ్గర అమ్మగారు రిమోట్ వెళ్ళిన తర్వాత ఆ కంట్రోల్ నుంచి సిగ్నల్ ఎలాగొచ్చేసింది ఇప్పుడు. స్తోత్రం చెప్పండి సార్. గడిగా చెప్పండి. నేను చెప్పడానికి కలిసిపోయానండి. హల్లెలూయా. నిజంగా ఉపవాసం కొట్టమని పిలిచారు అయ్యగారు, ఉపవాసం పెట్టేసినా కానీ ఆలోచించాను నేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, గడిగా చెప్పండి. నిజంగానే 3 గంటలు అలాగే వెళ్ళిపోద్ది అన్నమాట బండి. ఎందుకనంటే చెప్పేది ఏమన్నా మధ్య మధ్యలో మళ్ళీ నయోమి ఆ అమ్మి ఈ అమ్మి అని చెప్పి అలాగే వెళ్ళిపోద్ది అనమాట. ఓకే చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తి చెప్పండి. పర్లేదంటే పర్లేదా? పొద్దున్నే పనులు ఏం లేవు, సమర్పించేసుకున్నారు 3 రోజులు. అమ్మా ఉన్నాయి వెళ్ళరా? ఉన్నాయి వెళ్ళరు. ఓకే ఓకే, మీరు పర్లేదంటే నేను ముందుకెళ్తాను. ఎందుకంటే ప్రసంగంలో సగం కూడా వెళ్ళలేదు ఇప్పుడు నేను. ఇప్పుడు ఈ నయోమి దగ్గర అయిపోయాను అనుకోండి, అసలు ఆఖరిలో పెడదాం వీళ్ళకి అసలైన సంగతి అనుకుని నేను అలాగే వెళ్తున్నాను బండి. ఎటుది టాప్ గేర్కి వెళ్ళలేదు ఇంకా. స్తోత్రం చెప్పండి సార్. బండి అలా స్లోగా వెళ్తున్నాను. ఒకేసారి వెయిట్ చేస్తే ఎక్కడ దూకి వెళ్ళిపోతారని. ఆ బ్రదర్కి నిజమేలాగా ఉంది, 3 గంటలే చేతిలాగా ఉన్నాడు. ఫస్ట్లో ఏదో పేరుకి ఈయన ఎక్కడ చెప్తాడులే 3 గంటలు అనుకున్నాను, కానీ గడియారం 3కి వెళ్ళిపోయేలాగా ఉంది. స్తోత్రం చెప్పండి సార్. గడి చెప్పండి. వినండి, నయోమికి నిజానికి ఏం తెలియదు. నేను తొందరగా చెప్పేస్తాను, దేవుడి గురించి తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి. నేను ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. మత్తయి సువార్త 25:24 చదవండి త్వరగా. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడండి. యేసు ప్రభు తలాంతుల గురించి మాట్లాడుతూ ఒక ముగ్గురు గురించి చెప్పారు. ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చారట, ఒకరికేమో 2 తలాంతులు ఇచ్చారట, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చారట. 5 తలాంతులు తీసుకున్నవాడు అమ్మ సిస్టర్ పేరు కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు గుర్తుండేది, ఇప్పుడు గుర్తులేదు. కుమారి గారు. ఓకే,
చదువురు కానీ అంటే ఆ మాట ఉందని చూపించడానికి అంతే అని నేను బైబిల్లోయే చెప్తున్నానని మీకు అర్థం అవడానికి, అంతేగాని ఇంకేం కాదు రిఫరెన్స్ అలా చెప్తుంటే వస్తుంది. 5 తలాంతులు తీసుకున్నవాడు కష్టపడి ఏం చేశాడు? ఒక 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏమీ సంపాదించలేదట. ఒక రోజున తలాంతులు ఇచ్చిన యజమానుడు వచ్చాడట. ఏమి మీ లెక్క చెప్పండి అని అంటే 5 తలాంతులు తీసుకున్నాడు అన్నాడట. బాబు మీరు నాకు 5 ఇచ్చారు. 5 కదా ఇచ్చారు, 5 అన్నాడు. అయితే ఇదిగో 5కు 5 సంపాదించాడని, ఎలాగో వ్యాపారం చేశాడో కష్టపడ్డాడో లేకపోతే ఏం చేశాడో తెలీదు, 5కు 5 సంపాదించాడంటే ఆ యజమానుడు అన్నట్టు వాడు చాలా మంచోడు, నువ్వు ఇలా ఉండని చెప్పాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా వచ్చాడు. బాబు మీరు నాకు 2 ఇచ్చారు, నేను ఎలాగో కష్టపడి 2 సంపాదించాను. స్తోత్రం. మరి నీ సంగతి ఏంట్రా అని అంటే వీడు చాలా తెలివైనోడు. హల్లెలూయా. 1 తలాంతు తీసుకొని ఏమీ సంపాదించలేదు అక్కడ, దాన్ని భూమిలో పాతిపెట్టాడు. ఇదిగో నువ్వు తీసుకో అన్నాడు. ఏంట్రా నీ సంగతే అని అంటే అంటదంట, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఎవరి సంగతే? నీ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసురా నీకు? నా గురించి నీకేం తెలుసు చెప్పానంటే, నువ్వు విత్తని చోట కొయ్యాలనుకుంటావు, చల్లని చోట పంట కూర్చుకోవాలనుకుంటావు. అయిగా నీ పక్కన చెరుకుతో ఉందా? ఉంది. ఇప్పుడు ఆ చెరుకు దాన్ని ఏమంటారు, పాత పెడతారు కదా, అవి ఏమి వేయకుండా అందరూ చెరుకు తోటలు కొట్టుకున్నారని ఖాళీ స్థలంలోకి నేను ఆ చెరుకు కొట్టే కట్టెట్టుకుని బయలుదేరాను అనుకోండి. ఏం పాస్ గారు ఎక్కడికి వెళ్తున్నారని అంటే చెరుకు నరకడానికి. ఎక్కడ? అదిగా ఖాళీ స్థలంలో. ఎలా నరుకుతారండి? విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, చెరుకులు వచ్చేస్తే నరికేస్తానని నన్ను ఏమంటారు మీరు? బాబు పాస్ గారికి ఎంత విశ్వాసం అంటారా? ఏమంటారు చెప్పండి? ఊడుపు చేలు ఉన్నాయా? ఈ ఊడుపు పొలాలు ఉంటాయి ఇక్కడ మీకు, ఊడుపులు అందరూ ఊడ్చారా? ఇప్పుడు నాకు అసలు చెరుకు స్థలం కూడా లేదండి భీమవరంలో, నిజంగా లేదు కదా. ఇప్పుడు మీరు అందరూ కోతలకు వెళ్తున్నారు, నేను కూడా కొడవలు పెట్టుకుని బయలుదేరాను. ఏంటంటే పాస్టర్ గారు అంటే విశ్వాసంతో కోత కోసేస్తాను, అసలు నేను విత్తనాలు వేయలేదు, వరి నాట్లు వేయలేదు, కోతలు కోసేస్తానంటే ఏమంటారు మీరు? మా బాగా కోతలు ముందుగా అక్కడ కోసలు లేదో తెలియదు కానీ మా దగ్గర మాత్రం నువ్వు బాగా కోతలు కోతున్నావు అంటారా? అంటారా చెప్పండి. దానికంటే ముందు ఈ పాస్టర్ గారు పొరపాడైపోయినట్టుంది, మనం ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు బాగా ఉన్నాడు కదా. ఇప్పుడు విత్తనాలు వేయకుండా కోత కోయడానికి ఎవరన్నా వెళ్ళాడు అనుకోండి, అసలు చల్లలేదు విత్తలేదు, కోత కోయడానికి వెళ్తే ఏమంటారు మీరు చెప్పండి? ఏమంటారండి? ఏమండి ఈ యజమానుడితో వీడు అంటాడు, చాలా తెలివిగా మాట్లాడమని అనుకున్నాడు, నువ్వు విత్తని చోట కొయ్యాలనుకుంటావు, చల్లని చోట పంట కూర్చుకోవాలనుకుంటావు. నీ గురించి నాకు బాగా తెలుసు అన్నాడంట. ఏం తెలుసు అంటే ఇదిగో నీ సంగతి అంటే యజమానుడు అంటారు, రే నా గురించి నువ్వు నిజంగా అలాంటి వాడిని నువ్వు అనుకుంటే నా సొమ్మును వెంటనే సావుకారుల దగ్గర పెట్టాలి. అప్పుడు నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకున్నాను కదా. చాలా మందికి దేవుడి గురించి ఏమి తెలియదండి. ఏమి తెలియకుండానే దేవుడు అలాగా ఇలాగని ఆయన గురించి అన్ని ఆపోజిట్ గా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. వీడు కూడా అలాంటి ముగ్గురు చూపించారు. ఇంకా ఎక్కువ ముందుకెళ్ళను. యోనాకు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అంటున్నాడు. దేవుడి గురించి ఏం తెలియదు. నయోమి ఆయన నాకు చాలా అన్యాయం చేశాడు అంటుంది. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు, విత్తని చోట. ఎవరన్నా అనుకుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా విత్తనాలు లేకుండా కోతపోయడానికి? మనకే అనిపించకపోతే ఆయన సర్వ సృష్టిని చేసిన వాడు, సర్వ జ్ఞానం కలిగిన వాడు, ఆయన ఎలాగనుకుంటాడండి? ఆయన గురించి ఏమీ తెలియని వాడు మాట్లాడే మాటలేదు. స్తోత్రం చెప్పకుండా అది విన్నది. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధించగలిగిన వాడు ఎవడు? ప్రభు మనస్సు ఎరిగిన 2 చూపించాను. ప్రభువుని గురించి ఏమీ తెలియకుండా మాట్లాడిన 3 చూపించాను. ఈసారి రెడీగా ఉన్నామన్న వాళ్ళకు గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పమంటారా అర్థమంటారా? చెప్పమంటారు. స్తోత్రం కింద రాయబడింది, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనకు ఎవరు మనసు ఉండాలంటే యేసు ప్రభులాంటి మనసు ఉండాలండి. ఎలాంటి మనసు ఉండాలి చెప్పండి ఒకసారి. ఆయన మనసు ఎలాంటిది అని అంటే మనసు తెలియకుండానే మాట్లాడారు. దాని గురించి ఆయన ఎలాంటి వాడో చెప్పడానికి ఇంకో 2-3 డిఫరెన్స్ ఉన్నాయి. కానీ ఇంకా నేను కొంచెం త్వరగా వేరే విషయం మాట్లాడడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. క్రీస్తు మనస్సు అనండి ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పాలి.
ఎవరు వెనకాల తీసి అంటున్నారు. మనం యేసు ప్రభు లాంటి మనసు ఉండాలి. క్రీస్తు మనస్సు మనకు ఉండాలి. ఆయన మనసు ఎలాంటిది అని అంటే, ఆయన మనసు ఎలాంటిదో మీకు అర్థం కావడానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం త్వరగా చదువుదాం. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. స్తోత్రం. ఆయన మనసు ఎలాంటిదనంటే, దేవుడై ఉండి దేవుడైనా కానీ దాసుడిగా వచ్చేసాడు లోకానికి. స్తోత్రం. ఇక్కడ నేను సింపుల్ గా మీతో మాట్లాడడానికి చెప్తున్నాను. ఆయన మనసు పరిచర్య చేసే మనసు. చెప్పండి ఒకసారి. ఏమన్నా మనసు? నిజానికి ఆయన దేవుడు అండి. దిగొచ్చేసాడు. దిగొచ్చేసి ఏమైపోయాడనంటే పనివాడిలాగా మారిపోయాడు. ఒకసారి పేతురు పాదాలు కడుగుతుంటే పేతురు అన్నాక, అదేంటి ప్రభువా, మేము నీ పాదాలు కడగాలి కానీ నువ్వు మా పాదాలు కడగడం ఏంటి? అప్పుడు ప్రభు అంటాడు, నేనే మీ పాదాలు కడుగుతున్నాను అంటే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి కదా. స్తోత్రం. ఇక్కడ ఆయన మనసు ఎలాంటిదో మీకు అర్థం చేయడానికి పరిచర్య చేసే మనసు. అంటే ఒకసారి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పరిచర్య చేసే మనసు. ఎవరి నిజంగా మనకు యేసు ప్రభు లాంటి మనసు ఉంటే పరిచర్య చేయాలని సంఘంలో ఏం చేయాలి? ప్రచారం చేయకూడదు. లేదు, మా పాస్టర్ గారు అలాగా, మా పాస్టర్ గారు ఇలాగా, పిల్లలు ఇలాగా, మా సంఘం అలాగా, అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగా, అలాంటి ప్రచారాలు మానేయాలి. స్తోత్రం. గడి చెప్పండి. చెప్పమన్న మాటలేమో మానేస్తారని చెప్పడం. ఈరోజు సాయంత్రం ప్రార్థన ఉందరా అందరికీ చెప్పండి అంటే పొద్దున్న రాను చెప్పాలి కదండి. చెప్పాలా చెప్పకూడదా? బాధ్యత ఎవరిది? పాస్టర్ గారు ఇంటికి తిరిగి చెప్తారా? మనమే చెప్పాలి. అవి మానేస్తారు. చెప్పాల్సినవి ఏమో చెప్పరు. అనవసరమైన వాటిని మాత్రం ప్రచారం చేస్తుంటారు. ఈ పాస్టర్ గారి గురించి, మీ పాస్టర్ గారి గురించి ఇంకో పాస్టర్ గారి దగ్గర చెప్పడం మంచిదే. కొంతమంది విశ్వాసాలు ఏం చేస్తారంటే ఆ పాస్టర్ గారి గురించి ఇంకో పాస్టర్ గారితో చెప్తుంటారు. మా పాస్టర్ గారి సంగతి మీకు తెలియదు, మీరే నయ్యం. అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆయన నయ్యమో కయ్యమో లేకపోతే బియ్యమో దెయ్యమో. నిజంగానండి. అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిస్తే, దూరంగా చూస్తే ఆ కొండ కూడా నున్నగానే కనపడుతుంది. ప్రచారాలు మానేసి పరిచర్య చేసే వారికి మారిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిచర్య వలన ఎంత లాభం ఉందో నేను త్వరగా చెప్పేసి, నా మాటలు త్వరగా చెప్పేసి ముగిస్తాను. ఇందాక అబ్రహాము కోసం చెప్పాను కదా. అబ్రహాముకు పరిచర్య వల్ల కలిగిన లాభం ఏంటంటే, 3 దేవదూతలు వచ్చినప్పటికీ ఎవరి అబ్రహాం పరిగెత్తుకెళ్ళి ఒక దూడం తయారు చేశాడట. ఎవరి సారంతో చెప్పాడట, 2 మానికలు పెట్టి నువ్వు రెడీ చేసే రొట్టెలు చేసి అంటే సారమ్మని అబ్రహామే చేశాడట. స్తోత్రం చెప్పండి సార్. ఎక్కడ చెప్పాలి? అప్పుడు అబ్రహాం ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది చెప్పమంటారా? దాదాపు 1000 మంది ఉన్నారట. యుద్ధం చేయకు వచ్చిన వాళ్ళే 300 మంది ఉన్నారంట. అబ్రహాం ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? ఏమండి, మా ఇంట్లోకి 2 పనులు ఉంటే చాలు. పాస్టర్ గారు వచ్చారు అనుకోండి మా ఇంటికి, నేను దగ్గరుండి టీ పెట్టిస్తాను ఆయనకి. ఎవరు పనులతో చెప్తానా నేను చేస్తానని చెప్పాలి. అబ్రహాం ఇంట్లో అంతమంది పని వాళ్ళు ఉండగా అబ్రహామే స్వయంగా పరిచర్య చేశాడు. స్తోత్రం. దానివల్ల లాభం ఏంటంటే, భోజనం అయిపోయిన వెంటనే దేవదూతలు అన్నారు సారంతో మరుసటి ఏట ఈ సమయానికి నీ ఒడిలో కుమారుడు ఉంటారని చెప్పారు. గట్టిగా స్తోత్రం. పరిచర్య వల్ల లాభం ఉందా నష్టం ఉందా చెప్పలేదు. లాభమే. అంతేకాదండి, పరిచర్య చేయటం వలన మన మీద మన పిల్లల మీద ఉన్న మరణగండం కొట్టివేయబడుతుంది. నిజానికి ఇస్సాకు చనిపోవాలి. ఆదికాండం 22వ అధ్యాయము మీరు చూస్తే ఇస్సాకు ఏమైపోవాలి? చనిపోవాలి. కానీ అబ్రహాము శారాలు చేసిన పరిచర్య ఫలితం ఏంటంటే ఇస్సాకుకు బదులు దేవుడు అక్కడ ఒక పొట్టేలు పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందండి లేకపోతే అలాగే పోతుందా? స్తోత్రం చెప్పండి సార్. అంటే రైలు పట్టాలు దగ్గరే ఉన్నాయి కదా, ఇలా వెళ్తే కొంచెం దగ్గర కదా,
అలా గుయ్యి సౌండ్ చేసుకుంటా రైలు పోతా ఉండాలి. రాత్రులు వినపడుతుందండి ఆరు వినపడుతుంది. అలాగే ట్రైన్ సౌండ్ లాగా ఎక్కడో రైలు అన్నట్టు ఉంది అన్నట్టు ఏదో చెప్తారు ఈయన అంటే కదా. నిద్ర ఏమర్థం అవుతుందండి? మనిషి ఉన్నట్టే కనపడుతుంది కదా. ఉంటారండి ఇప్పుడు లైవ్ ఫేస్బుక్ లైవ్ అన్ని ఇస్తారు కానీ ఆ నిద్రపోయి ఊగి వాళ్ళు ఎక్కడానికి సౌకర్యం ఉంటారు కదా. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ మంచి పని నిద్రపోవాలంటే ఇలాగే నిద్రపోవాలి కాబోలు గది చెప్పండి. ఏమన్నా నేను అంటాను, ఇలా కూర్చుని నిద్రపోయే వాళ్ళకి సుఖం ఉండదు కదా. అసలు నిద్ర అనే దానికి దేవుడు ఏమి ఇచ్చాడు? నిద్రపోతే కొంచెం సుఖం ఉండాలండి. అయితే చాప లేకపోతే మాంసం ఏదో ఉండాలి కదా. ఇలా కూర్చుని అసలు నిద్ర ఆ వల్ల లాభం ఉంటుందండి. కానీ వీళ్ళకి కరువు అనమాట నిద్రకి. అయ్యి బాబాయ్ ఈ అసలు బియ్యమన్నా దొరుకుతున్నాయి కానీ అన్నం వండుకోవడానికి నిద్ర మాత్రం నాకు దొరకట్లేదు అన్నట్టు చచ్చిపోచ్చినప్పుడే నిద్ర వస్తుందండి. స్తోత్రం. ఒకసారి ఇలాగే ఓ పాస్టర్ గారి మీద ఒక ఆయన పక్కన కేసు పెట్టాడంట. తెలుసా మీకు అది? ఏనంటే మాట్లాడితే కోటలు పెట్టేసి సౌండ్ ఎట్టేస్తున్నాడు ఈయన, అసలు నాకు నిద్ర ఉండట్లేదు, నువ్వు తినేస్తున్నాను పట్టుకుని అని కేసు పెట్టాడంట. ఆ పోలీసు అసలు చూద్దాం ఏ సంగతి కానీ ఆదివారం వచ్చాడంట గుడికి. ఆయన వచ్చి చూసారు చర్చలు అందరూ. పాస్టర్ గారు మాత్రం బాగా ప్రసన్నం చేస్తున్నారంటే నిద్ర అవుతారంట. ఈ పోలీసు చూసి అన్నాడంట, ఒరే నీకు ఇంట్లో నిద్ర ఆడకపోతే వచ్చి చర్చలో వీళ్ళందరూ చూసి ఒకసారి ఎంత చక్కగా నిద్ర అవుతున్నారో, వీళ్ళందరూ ఎంత చక్కగా నిద్రపోతుంటే నీకు నిద్ర అక్కట్లేదా? ఇక కేసు లేదు ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి సార్. నిజంగానండి ఇంటి దగ్గర నిజంగా టీవీ ముందే కూర్చుంటే అలా నిద్ర అవుతారా? అది ఎంత టెన్షన్ అంటే డుండు డుండు సీరియల్ అన్నీ ఇదే కదా తంతు. డుండు 10 నిమిషాలకు ఒకసారి ఆపుతాడు, ఏమైందో ఏమైందో. నిజానికి పిల్లలు పడిపోయి వాళ్ళు ఏడుతున్నా కానీ వాళ్ళకి ఏమైందని పట్టుకోరు వెళ్ళా. ఏమంటే ఈ సీరియల్ దండాలో పడి పాలు ఎన్నిసార్లు పొంగిపోయి స్టవ్ ఆగిపోయి గ్యాస్ ఉయ్యి అని వచ్చేసిందో రకరకాల స్టోరీలు. స్తోత్రం చెప్పండి సార్. నిజంగానండి బాబు. ఓకే వినండి, పరిచర్య చేయటం వల్ల మన మీద మన పిల్లల మీద ఉన్న మరణగండం కొట్టివేయబడుతుందండి. స్తోత్రం. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు యొక్క మరణగండం కొట్టివేయబడి మీకు తెలిసి బాగా తెలిసి ఇంకొక ఇద్దరు చూపిస్తానంటే చాలా సారిపతి విధవరాలు. బాగా తెలిసే తెలియదు మీకు. కాబట్టి సారిపతి విధవరాలు అంటే ఉపవాసం కోసం చేస్తుంటే ప్రసంగం ఆమెను తీసుకొద్దుంది. అది నిజంగా ఉపవాసం చేసింది. ఒక చిన్న మాట చెప్పేసి పరిచర్యలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏలియా గారు కెరీతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయినాయంట. దేవుడు అన్నాడు, సారిపతి ఊరికి వెళ్ళిపో, అక్కడ నీ గురించి ఒక విధవరాలతో చెప్పాను అన్నాడు. ఆ ఊరు ఇలాగ ఎంటర్ అయ్యేది లేదు. అమ్మగారు పొలలు ఏరుకుంటున్నారు. స్తోత్రం. ఏమి ఏరుకుంటుంది? పొలలు ఏరుకుంటున్నారు. వెళ్ళి అమ్మని పిలిచాడు. ఆ రోజు ఏలియాకి అందరికి తెలిసాడు. ఎందుకని ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయేది. వర్షాలు రావట్లేదు, కారణం ఏంటంటే అంటే ఏలియా ప్రార్థన చేశారంటని చెప్పుకునేవారంట ఆ రోజుల్లో. కనుక ఏలియా ఎలాగుంటాడు అని అంటే అందరు చెప్పేశారు. ఆయన గురించి అందరికి తెలుసు. ఏలియా గారిని చూడగానే గడగడ వెళ్ళి, ఏమండి అమ్మ వెళ్ళరా కొన్ని మంచినీళ్ళు పట్టురా అంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతుందండి మంచినీళ్ళు. అప్పుడు అన్నాడంట, అమ్మ ఆగు, ఒక రొట్టె చేసుకురా అన్నాడు. ఏమన్నాడు? రొట్టె చేసుకురా అన్నాడు. ఇంకా ఆవిడ గుండె జారిపోయిందండి. అంటదే, బాబు మా ఇంట్లో పట్టెడు పిండి, గుడ్లో కొంచెమే నూనె. ఎందుకంటే ఏలియా గారంటే ఒక విధంగా భయం, ఇంకొక విధంగా చెప్పాలంటే ఈవిడికి దైవసేవలు అంటే గౌరవం అండి. స్తోత్రం. కొంతమందికి దైవసేవలు అంటే గౌరవం ఉండదు, ఏముండదు. లేదు చెప్పండి ఒకసారి. మీరు గౌరవిస్తారు అనుకున్నాను నేను. పాస్టర్ గారు బాగా గౌరవిస్తారు, మాట్లాడతారు అనుకున్నాను నేను. ఈవికి దైవశాఖలు అంటే గౌరవం అండి. ఆయన మాట గౌరవించి, ఈయన ఇంట్లో నిజంగానే పిండి లేదు బాబు, నిజంగానే నూనె లేదు, ఇంకా ఈ కొంచెమే ఉంది, నేను నా కొడుకు తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాం అని చెప్పినారు. కావాలంటే ఆ తొట్టి పిండి తొట్టి తీసుకొచ్చి మీ కళ్ళ ఎదురుగానే నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇంట్లో సమృద్ధిగా ఉన్నప్పుడు చెప్పండి మాస్టర్ గారు. లేదు ఆయన గారు ఈ రోజు లెక్క ఏంటంటే కోటలో ఏమ్మా కొంచెం నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎటువంటి గవర్నమెంట్ కొంచెం పెద్ద కానుక డబ్బులు ఉన్నప్పుడు నిజంగా ఇస్తారు కానుక. స్తోత్రం చెప్పండి సార్. నిజంగా డబ్బులు ఉంటే మొన్న ఆషాఢానికి తెక్కునేసుకున్నారంట బంగారం. ఏమండి ఇప్పుడు ఇక్కడ కాదు కానీ నాన్నగారి దగ్గర చర్చి వాళ్ళు ఆరాధనకు ఆదివారం ఎవరో ఒకరు మానేస్తున్నారండి. ఈ ఇంటర్రాయల్లో ప్రతి ఇంట్లో మానేస్తున్నారు, అందరూ మానేస్తున్నారు.
ఏంటి కారణం అని నేను వాకప్ చేస్తే అందరికీ బంగారం ఉందంట. ఆదివారం నేను వచ్చేస్తున్నారు గుడికి. మరి ఈ లోపల ఎవరైనా వెళ్ళి తాళం కన్మని కొట్టేసి బంగారం పట్టుకుపోతారని ఇంటి దగ్గర ఒక కాపలు పెడుతున్నారు. కాపలు పెడుతున్నారండి నిజంగానే. అది వినండి, చాలాసార్లు మనం ఏం మాట్లాడతామనంటే ఉన్నప్పుడు ఏంటి బాబు పాస్ గారు సడన్గా ఏం చేశారేంటి కదా. కొంతమంది కొన్ని నెల రోజులు ముందు చెప్తే బాగుండని పోగేసి ఎత్తిద్దరు ఇది నిండిపోయేలా స్తోత్రం. ఏమంటే నిజమా? చెప్పండి ఒకసారి గట్టిగా. నిజంగానండి, ఏ టైంలో పెట్టినా అదే అల్లేలుగా. ఏమంటే ఒక ఆవిడ దక్షిణ భాగం అని 10 రూపాయలు వేస్తుందండి. దక్షిణ భాగం అంటే ఆవిడకి అర్థమైన 10 రూపాయలేనందా లేదు. కాబట్టి దక్షిణ భాగం ఇదిగో నా దక్షిణ భాగం అని తెస్తుంది. ఇంకా నేను అది చూసి స్తోత్రం చెప్పండి సార్. ఇంక ఎంత ఐస్ అయిపోతాను అనుకుంటున్నారు. లేదు, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయంట. పాస్టర్ గారి రేటు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎక్కడ దాస్తారో తెలియదండి. వీళ్ళు నోట్లు మారినా సరే వీళ్ళ రూట్ మాత్రం మారదు. లేదు, అయితే వినండి, ఈమె అన్నది బాబు దగ్గర ఏం లేవు అని అంటే ఇప్పుడు ఏలే అన్నాడు, అమ్మా నువ్వేం చెప్పకు నాకు, ఇంకా నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు బైబిల్ అలా లేదు. కానీ ఆయన ఆయన చెప్పింది ఇలాగ అనుకున్నాను నేను. కహానీలు ఏం చెప్పకే పాస్టర్ గారికి అనుకున్న దగ్గర అలాగే అన్నది అనుకోండి. మనం బాధలు చెప్తున్నాం, బాబు మా కష్టాలు ఎలా ఉన్నాయి, ఈ టైంలో ఇమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాం ఇలా చెప్తున్నాం అనుకోండి. అదే కుదరదమ్మా. నోరు పూసుకుని వెళ్ళి నేను చెప్పినట్టు చేయంటే ఏమాత్రం చెప్పండి సార్. ఆమె మాత్రం వీళ్ళు అలాగే చేసిందటండి. స్తోత్రం లేదుగా. అలా చేసింది, నిజంగా ఉపవాసం చేసింది. ఆమె కుమారుడు తినేసి ఇంకా వాళ్ళు తినాల్సిన దాన్ని వాళ్ళు మానేసి ఏలియా గారికి అది ఉపవాసం. స్తోత్రం. ఇంకొక అబ్బాయి చెప్పనా, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన కుర్రోడు 3 రోజులు పూట పెట్టారంట యేసు ప్రభు. స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారు పూట పెట్టి ఎక్కడ వెళ్తారు? దగ్గర దూరమా? కానీ యేసు ప్రభు ఎప్పుడు ఎక్కడ ఎక్కువ తెలియదు. ఒకసారి కొండ మీద ఎక్కువ అంట. కొండ మీదకి వెళ్ళిపోయేవారు కదా. ఒక్కోసారి సముద్రం ఒడ్డున ఎక్కువ అంట. ఒక్కోసారి అరణ్యంలో పెట్టుకోవడం అంటే. ఈసారి అరణ్యంలో పోవటం. స్తోత్రం. ప్యాంప్లెట్లు లేవు, అనౌన్స్మెంట్లు లేవు, వెళ్ళిపోయి అక్కడ కూర్చుని కూడా అంతే. ఆయన నిజంగా ఆలోచించండి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవారు అంటే. యేసుప్రభు ఎక్కడ ఉన్నారా అని ఒకరినొకరు అడుగుకొని వెళ్ళిపోయేవారు అంతే. అరణ్యంలో అసలు 3 రోజులు అనుకుని ఉండరు. ముందు ఏదో కూటం మొదలైంది, అలాగలాగా వాళ్ళు వింటూ మొత్తానికి మర్చిపోయి 3 రోజులు అయిపోయినారు. 3 రోజులు అయిపోయిన తర్వాత యేసుప్రభు వాళ్ళని ఊరకనే భోజనం లేక పంపించకూడదని వీళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పారు. ఒకరినొకరు చూసుకున్నారు, తెల్ల మొక్కలు వేసుకొని. ఒక చిన్న అబ్బాయి 5 రొట్టెలు నిజంగా వాడు ఉపవాసం చేశాడని చెప్పాలి. 3 రోజులు అంటే చిన్నపిల్లలు సాధారణ కొన్నిసార్లు తిండి కూడా మర్చిపోయి ఆటల్లో పడిపోయి వాళ్ళ అమ్మ పిలుస్తుంటుంది, రే రారా అంటే ఇదిగో వస్తున్నాను అంటాడు. కానీ ఆటల్లో పడిపోయి ఇంకా తిండి కూడా మర్చిపోయి ఆటల్లో. అలాగే కూటం సందర్లో పడిపోయి వాళ్ళ అమ్మ ఇచ్చిన రొట్టెలు చేపలు తినడం మానేసి 3 రోజులు ఉండి కూడా అనుకుంటాం. వాళ్ళకి జ్ఞాపకం వచ్చిందంటే మాత్రం ఆగ్రహం ఇంకా. ఏం జ్ఞాపకం వస్తే? తిండి జ్ఞాపకం వస్తే. తినడం మొదలెడితే వాళ్ళకి అంతే ఎక్కువ ఎవరు తినరు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు తింటాడు, మధ్యాహ్నం తింటాడు, స్కూల్ నుంచి వచ్చి నన్ను ఎత్తుక్కుంటాడు, తింటాడు, మళ్ళీ రాత్రి తింటాడు. చిన్నపిల్లలు ఇంకా మాట్లాడితే ఏదో తిన్నారు కావాలి. వాళ్ళకి గుర్తు చేశారుగా యేసు ప్రభువే ఒరే భోజనం పెట్టండి. గుర్తు చేసిన తర్వాత తినేచ్చు కదా. అప్పుడు కూడా తినడం మానేసి పట్టుకెళ్ళి యేసు ప్రభు చేతులు పెట్టాడు. అది ఉపవాసం. స్తోత్రం చెప్పడం సార్ గట్టిగా హల్లెలూయా. ఉపవాసం అంటే మనం తినడం మానేసి మందిరానికి తేవాలి. 3 రోజులు నిజంగా ఉపవాసం ఉంటే మీ భోజనానికి ఎంత ఎన్ని బియ్యం సరిపోతాయి? ఒక్క భోజనానికి ఒక గుప్పిడు. అమ్మా శిశు పేరు ఏం పేరు? కుమారి గారు అమ్మా అర్థమాలేదు. లత గారు ఓ గుప్పిడి బియ్యం సరిపోతాయా? ఇక్కడ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఉండుంటే కనుక రోజు కొత్త వేసి గుప్పిడి బియ్యం పెట్టమని చెప్తున్నాను. మనకు గుప్పిడి బియ్యం కూరకి ఎంత సరిపోతుంది? ఒక 5 రూపాయలు. మరి ఎంత కావాలి? నేను నక్కలు వచ్చిన కొత్తలో ఒక ఆయన 5 రూపాయలు చేపకు 10 రూపాయలు చేయించాడు. నేను అనుకునేవాడిని అయ్యి బాబు ఇక్కడ 5 రూపాయలు కూడా చేపకు దొరుకుతాయని. నిజంగానే అలాగే చేయించాడు ఆయన. నేనే ఉన్నాను, నా ఎదురుగానే కొన్నాడు. ఒక్కరికైనా 5గురికైనా నూనె ఎంత అయ్యాలి?
ఒక్కరికే వండుతున్నాం కూర నూనె తక్కువ ఎత్తారండి. 5 అంతే వేయాలి, ఒకరికైనా కనుక 3 రోజులు ఉపవాసం ఉన్నవాళ్ళు మీ అన్నం ఖర్చు, కూర ఖర్చు. ఓకే, స్తోత్రం. నిజంగా ఎన్నో మానేసి ఇచ్చారు వాళ్ళు. ఉపవాసం అంటే అది స్తోత్రం చెప్పడం సార్. ఓకే, అది వేరే విషయం. కానీ సారిపత్తు విధవరాలు ఇంటికి ఏలియా వచ్చేదండి. పరువు 3.5 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు కెరీతు వాగు దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నాం అంతే. ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు. కెరీతు వాగు దగ్గర నుంచి ఈ సారిపత్తు విధవరాలు ఇంటికి వచ్చేసింది. అక్కడ 1 సంవత్సరం ఉన్నారు అనుకున్నాం. ఇప్పుడు ఏలియాకు ఈమె పరిచయం చేసి ఉంటుందా, ఈమెకి ఏలియా పరిచయం చేసి ఉంటాడా చెప్పాలి అమ్మా. పాస్టర్ గారికి ఈమె చేసి ఉంటుందా, ఈమెకే పాస్టర్ గారు పరిచయం చేసి ఉంటారా చెప్పాలి. రోజు కూర్చుని ఎంత వేయండి అలా బోర్ దగ్గరికి వెళ్ళి బకెట్ నీళ్తే అని ఉంటుందా? కాదండి, ఆమె పరిచయం చేసింది. స్తోత్రం. సంఘంలో క్రీస్తు మనస్సు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలంటే పరిచర్య చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేసే వాళ్ళు కావాలి. సంఘంలో పని చేయాలండి. దానివల్ల మాపం ఏంటంటే ఆమె కొడుకు ఒక రోజు చనిపోతే ఏలియా ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బ్రతికాడు. గట్టిగా స్తోత్రం చేయాలి. పరిచర్య వలన అంత లాభం లేదు. ఇంకొక స్త్రీ కోసం చెప్పేస్తారు. రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో సునేమీరాలైన గనురాలైన స్త్రీ అని మనం చెప్తాం. ఎలీషా ఆ దారిని వెళ్ళినప్పుడల్లా ఇది చెప్పినాక, అయ్యగారు ఈ ఊరు నుంచి ఎప్పుడే వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి మీరు ఖచ్చితంగా రావాలి, మా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళాలి. స్తోత్రం. ఏమండి, పాస్టర్ గారికి సంవత్సరంలో కనీసం ఒక్కసారి ఆయన భోజనం పెడతారు. స్తోత్రం చెప్పలేదు సార్. గట్టిగా హల్లెలూయా. పాస్టర్ గారు ఇక్కడ ఉంటున్నారా? కనీసం ఉన్నాడా అమ్మా? వచ్చినప్పుడు ఆదివారం రాగానే ఆ ఉసురు అనుకుంటూ ఒక ఆరాధన జరిగించి వస్తారుగా, అవునా కాదు చెప్పండి. మరి ఆయన ఆకలితో పంపించడం మంచిదేనా? కనీసం వారానికి ఒకరు ఆ ఫ్యామిలీకి భోజనం పెట్టరు అనుకో, ఊరగానే పోతుంది. ఈ సునేమీరాలు ఎలీషా అన్నదట, మీరు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావాలంతే. ఎందుకమ్మా? మీరు భోజనం చేసి వెళ్ళాలి మా ఇంటికి. ఏం చేసి వెళ్ళాలి? భోజనం చేసి వెళ్ళాలి. ఊరకనే ఆవుకేళ్ళకి తెగెత్తేస్తాం, బంధువుల్ని ఆవులని పిలిచి తినేసి మనం తిట్టేసిపోతాం అంతే. కానీ పెళ్ళికి వచ్చిన తర్వాత తిట్టకుండా ఇల్లు ఉంటారా చెప్పండి? 100 మందిలో కనీసం ఒక్కరని తిడతారు. అందరినీ పట్టించుకున్నారు కానీ దాన్ని పట్టించుకోలేదు. 100 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఎక్కడానికి ఎలాగవుతుంది చెప్పండి ఫంక్షన్లో? నిజంగా అవునా కదా చెప్పండి? వాళ్ళు తినేసి తిట్టేసిపోతారు నిన్ను. కానీ పాస్టర్ గారు అయితే తినేసి నేను దీవించి వెళ్తారు. నిజమా గుర్తుగా చెప్పాలి. ఏమండి, ఈ ఇంటికి ఎలీషా వస్తూ ఉండేవారు. మరి ఈమె ఆయనకు పరిచయం చేసి ఉంటుందా, లేకపోతే ఎలీషా గారు రోజు భోజనం వేస్తుందిగా ఊరికి నేను కూర్చుంటాం, రారా గెహజీ మనము ఆ మొక్కలకు నీళ్ళు వేద్దాం, రారా గెహజీ వాకిలు తుడిచేద్దాం అని కూర్చుంటాడు ఎలీషా? లేదు, ఆమె పరిచయం చేసింది. ఇంకా ఏం చేసిందని అంటే పైన ఒక గది కట్టిందంట ఆయన ప్రత్యేకంగా. ఒక బల్ల, ఒక పీట, ఒక దీపం ఆయన స్పెషల్గా. ఏమండి, మామూలు సౌకర్యాలు కాదు. స్తోత్రం. గడిగి చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారిని ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టేది ఇవిడి. పాస్టర్ గారు అనగానే ప్రత్యేకంగా ఆయనకు గౌరవిస్తుంది. అలా చేసినందుకు ఒకరోజు నీవు కొడుకు కూడా చనిపోయాడు. చనిపోయిన కుమారుని గాడి మీద వేసుకుని ఎలీషా గారు ఉండే దగ్గరికి వెళ్ళిపోయిందంట కోపంగా. ఆయన కోసం ప్రార్థన చేసి ఎలీషా కుమారుడు బ్రతికాడు. స్తోత్రం. పరిచర్య వలన మన పిల్లల మీద ఉన్న, మన మీద ఉన్న మరణకాండం కొట్టివేయబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తర్వాత మీరు చదువుకుంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో తలిత ద్వారక అని ఒక ఆమె ఉంటుంది. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత పేతురు గారు కబురెట్టారు. ఆయన వచ్చినప్పుడు ఆమె గురించి సంఘస్థులు చెప్తున్నారు, అయ్యా ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఇంత బాగా ప్రార్థన చేసేది, ఈమె ఎంత మంచిగా కానుక ఇచ్చేది, లేకపోతే ఈమె ఎంత గొప్పది, అలాగే ఆమె ప్రార్థన భక్తి దానికోసం చెప్పట్లేదండి, ఆమె చేసిన పరిచర్య కోసం చెప్తున్నారు. స్తోత్రం చెప్పదు సార్. ఆమె ఉన్నప్పుడంటే ఇంత మంచిగా పరిచర్య చేసింది సంఘంలో. పేతురు ప్రార్థన చేశాడు, ఆమె బ్రతికింది. వినండి, పరిచర్య వలన మన మీద, మన పిల్లల మీద ఉన్న మరణకాండం కొట్టివేయబడుతుంది. గట్టిగా స్తోత్రం చేద్దాం ఒకసారి. ఇంకోసారి చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి సమయమందు ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధించగలిగిన వారు ఎవరు? అబ్రహాము, మోషేలకు ఆయన మనసు ఏంటో తెలుసు.
దేవుడు నమ్మిన మనకు ఆయన గురించి తెలియకపోతే అసలు అది మంచిది కాదండి. ఆయన గురించి మనకు బాగా తెలియాలి. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. అలాగే ఆయన గురించి ఏమీ తెలియకుండా మాట్లాడేసిన వాళ్ళు ముగ్గురు చూపించారు. ఒక తలాంతు తీసుకున్న వాడికి ఆయన గురించి ఏం తెలియదు, కానీ అంటాడు నీ గురించి నాకు ముందే తెలుసు, బాగా తెలుసు అంటున్నాడు. ఏం తెలుసురా? నువ్వు విత్తన చోట కొయ్యాలనుకుంటావు, చల్లని చోట పంట కూర్చుకోవాలనుకుంటావు, మామూలు కాదు, చాలా కఠినాత్ముడివి అని మాట్లాడాడు. కానీ అసలు నిజానికి ఎంత బుద్ధి లేనివాడు కూడా అలా చేయడు. ఈడికే బుద్ధి లేదు. అసలు దేవుడి గురించి ఏమీ తెలియకుండా మాట్లాడే వాళ్ళు ఇలాంటి. నయోమికి కూడా ఆయన గురించి ఏం తెలియదు. దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు అంటాడు. అసలు దేవుడు అన్యాయం చేయడం అనేది జరగదంట, బైబిల్ మనకు చెప్తుంది. స్తోత్రం. అంతేకాదు యోనా అంటాడు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అంటున్నాడు. తీరా చూసి ఏమంటే దేవుని మనసు ఎలాంటిదనంటే ఆయన జాలి పడిపోతాడట. స్తోత్రం. వెంటనే ఎంత కోపం అన్నా సరే వెళ్ళి మనం కాళ్ళు పెట్టుకుని బతిమలాడేస్తే నినివే పట్టణస్తుల మీద జాలి పడడం లేదా? ఏమంటే మోషే ప్రార్థన చేయగానే ఆ ప్రజలు వదిలేసాడా లేదా? ఆయన కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఈ సంగతి అంతా వదిలేసి కొంతమంది ఆయన గురించి ఏదేదో మాట్లాడుతుంటారు. ఆయన గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలేదు. మూడోది ఆయన మనసు ఎలాంటిదనంటే పరిచర్య చేసే మనసు. స్తోత్రం. అంటే పరిచర్య, మనం పరిచర్య చేసినప్పుడు మనల్ని గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు అని. నిజంగా పరిచయం చేయడం అనేది అందరికీ కనపడదు. ఏ అని అంటే ఇప్పుడు ఈ మందిరం తుడుస్తున్నారు అనుకోండి, మీరు చర్చ ఎప్పుడు తుడుపుతారు? విశ్వాసాలు అందరూ వచ్చిన తర్వాత తుడుపుతారా? ఎప్పుడు తుడుపుతారు? ఎవరు రాకముందే తుడుస్తారు. అంటే ఇక్కడ మనకు పరదాలు వేసే పని లేదు కనుక ఇంకా పరదాలు ఏం లేదు కదా. ఇప్పుడు ఎవరు రాకముందే తుడుస్తారు. మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారానికి ఒకసారి ఈ బూజులు దొరకడం, నెలకు ఒకసారి కొంచెం మందిరాన్ని శుభ్రం చేయడం పని మీద అనుకోండి, ఎవరికీ కనపడడం మనల్ని ఎవరు చూడరు. ఒకవేళ ఎవరు గుర్తించకపోవచ్చు కూడా. కానీ ఒక ఆయన ఉన్నాడు మనల్ని చూస్తున్న ఆయన. స్తోత్రం. కాబట్టి ఆయన అండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 6:10 మీరు చూడండి. మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ చేయుచుండటాన్ని బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదని బైబిల్ చెప్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు పరిచర్య చేశారని ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. ఎవరైనా మీ గురించి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ ఆయన మీరు చేసిన కార్యాన్ని మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కనుక సంఘంలో పరిచయం చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంటి దగ్గర ఎక్కడ కూటం ఉంది, ఈ కాంగు పట్టుకెళ్ళాలి, కుర్చీలు పట్టుకెళ్ళాలి, అంటే ఈ మైక్ సెంటర్ పెట్టాలి. పాస్టర్ గారి వచ్చి గొట్టం కట్టుకొని, పాస్టర్ గారి డ్రమ్ కొట్టుకొని, పాస్టర్ గారి చాపలు వేసుకొని, మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారి ఆయన మట్ట పెట్టుకొని, ఈ లోపల సగం జీవితం ఈయనకి ఈ సేవకే సరిపోదు. స్తోత్రం. అలసిపోయి మైక్ చెట్టెక్కి మైక్ కట్టి ఏమంటే డ్రమ్ కొట్టుకొని అలసిపోయి నాకు ప్రార్థన చేయాలంటే ఆయన కోరుకుంటుందా? ఆ పరిచర్యము మనం చేయాలి. పాస్టర్ గారు మీరు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. స్తోత్రం చెప్పడం సరే. గట్టిగా హల్లెలూయా. ఏమంటే పరిచర్య చేసే మనసు ఎవరి మనసు అని అంటే యేసుక్రీస్తు మనసు. ఎవరు పరిచర్య చేస్తారో వాళ్ళకు ఉండే మనసు ఎవరిదనంటే యేసు ప్రభు మనసు. స్తోత్రం. నిజంగానే మనకి వడ్డించడం ఇష్టమా, తినేసి వెళ్ళిపోవడం ఇష్టమా? నిజంగానే పరిచయం చేయడానికి ఈ రోజులు ఎవరికి ఇష్టం అవ్వట్లేదు. ఒకప్పుడు పాపం అలా చర్చలో ఉండి అలా పరిచయం చేస్తుండేవారు జనాలు. ఇప్పుడు ఎవరికి ఖాళీ లేవండి, ఏం లేవు. అదే కుదరట్లేదు అయ్యగారు. అప్పుడు అంటే కొంచెం ఖాళీ ఉండేది, ఏదో అలా వచ్చేవాళ్ళం. ఇప్పుడు అంత అవ్వట్లేదు అయ్యగారు. మరి ఎవరు చేయాలమ్మా? మీరే చేసుకొని ఓపుకుంటే మీరు చేసుకొని, లేకపోతే అలాగే బూడిదలో నాన్న కూర్చోండి. కానీ తొట్టడం వల్ల అవదండి. స్తోత్రం. ఎందులో కూర్చుంటారంట? ఇప్పుడు మీరు వచ్చినా రాకపోయినా అందరికంటే ముందు ఎవరు రావాలి? మాస్టర్ గారు. మళ్ళీ ఆఖరి వారికి ఎవరు ఉండాలి? మాస్టర్ గారు. మళ్ళీ తలుపులు ఆయనే వేసుకోవాలి, ఈ ఫ్యాన్లు ఆయన ఆపుకోవాలి, ఇంక అన్నీ ఆయనే. స్తోత్రం. మరి మనం ఏంటంట అలాగ వచ్చి కూర్చుని ఓ పద్యం ఉందండి. అక్కరకు రాని చుట్టము ఎంత మొక్కినా వరమీయని దేవుడు యుద్ధంలో పరిగెత్తని గుర్రం. వీటి వల్ల ఉపయోగం ఉంటుందండి. ఎంత ప్రార్థన చేసినా సరే జవాబు ఇవ్వని దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకండి ప్రార్థన చేయడం? స్తోత్రం. ఫేస్బుక్ లైవ్ కనుక నేను ఏమి చెప్పట్లేదు. అని
ఏమండి చుట్టమన్న తర్వాత అవసరానికి ఏమవ్వాలి? ఉపయోగపడాలి వద్దా? ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, భోజనం కావాల్సినంత తేనవసరం లేదు, కనీసం 5 ఆకులను తేవాలండి. చుట్టమన్న తర్వాత ఏదో ఒకటి కనీసం ఉపయోగపడాలి. యుద్ధంలో గుర్రం ఉంది రాజుగారికి, యుద్ధంలో పరిగెత్తకపోతే దానివల్ల లాభం ఏంటండి? పరిగెత్తాలా? ఎప్పుడు పరిగెత్తాలి గుర్రం? యుద్ధం ఉన్నప్పుడే పరిగెత్తాలి. అలా ప్రార్థన ఉన్నప్పుడే రావాలి. ఉత్తప్పుడు వచ్చి అయ్యగారు బాగున్నారా, నేను ఇక్కడ కొంచెంసేపు కూర్చుని వెళ్తాను. ఎందుకండి? ప్రార్థన ఉన్నప్పుడు ఏం చేయాలి? విశ్వాసులు రావాలి, పరిగెత్తులు రావాలి. స్తోత్రం. అంతేకాదు సంఘంలో విశ్వాసం తర్వాత అవసరానికి ఏమవ్వాలి? ఉపయోగపడాలి. హల్లెలూయా. అలాగే విశ్వాసులు సంఘంలో అలా ఉండాలి. ఇలా ఈ రాత్రి అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తరలో వచ్చి మూసుకొని ఒక చిన్న